పేపర్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయటం ఇదంతా ఉంటుంది. ఆల్మోస్ట్ మెడిసిన్ లాగా అనుకోండి, డాక్టర్ వీళ్ళకి సిమిలారిటీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. నంబర్ ఆఫ్ అవర్స్ స్పెండింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా లాస్ట్లో అవుట్పుట్ అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. నేను కూడా ఇందాక అదే మనకి సిఏ చాలా కష్టం కదా, ఏ కూడా కష్టంగా ఉంటుందేమో అనేసి ఒక డౌట్. ఇక్కడ మనకి ఓన్లీ ట్యాక్స్ కోసం మనకు కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇండియాలో? అందుకే దీనికి ఎలిజిబిలిటీ ఏమీ లేదండి. 18 years ఏజ్ ఉంటే సరిపోతుంది. ఎడ్యుకేషన్ దాంతో కూడా సంబంధం అవసరం లేదండి. డిగ్రీ అవసరం లేదు, ఇంటర్ అవసరం లేదు, 10th అవసరం లేదు. ఇది అమెరికా వాళ్ళకి మాత్రం చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి జాబ్స్ ఎలా సార్? సార్ నమస్తే. ఈరోజు మనం ఎన్రోల్డ్ ఏజెంట్ అనే కోర్స్ గురించి తెలుసుకుందాం. సో సార్ ట్రైనర్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్, ఆల్మోస్ట్ ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి, రామకృష్ణ గారు. సో ఆయనతో ఈరోజు మనం కంప్లీట్ ఎన్రోల్డ్ ఏజెంట్ ఏంటి అనేది డీటెయిల్స్ తీసుకుందాం. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు మనం ఐటీ సైడ్, ఐటీ రిలేటెడ్ అండ్ ఏ రిలేటెడ్ కోర్స్ ట్రైన్ చేసాం. ఇప్పుడు ఎన్రోల్డ్ ఏజెంట్ని కూడా లాంచ్ చేస్తున్నాం. సో దీంట్లో భాగంగా అసలు ముందు ఆ కోర్స్ గురించి నాకు కూడా అంత కంప్లీట్ 100% ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీరు అడిగే ఆ క్వశ్చన్ రెగ్యులర్గా నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఈరోజు డైరెక్ట్గా మనం ట్రైనర్ని అడిగి తెలుసుకుందాం. సరే, నాకు రెగ్యులర్గా మేము సాఫ్ట్వేర్ కోర్సుల్ని ట్రైన్ చేస్తాం. మీకు తెలిసి అసలు ఆల్మోస్ట్ యాజ్ ఆడిటర్గా మీరు మాకు కూడా ఉన్నారు 7-8 years నుంచి. సో నాకు కూడా ఎప్పుడు ఈ ఇంటెన్షన్ రాలేదు. ఎన్రోల్డ్ ఏజెంట్ అని ఒక కోర్స్ ఉంది, మీరు యూఎస్కి కూడా చేస్తారు. ఏదో సీఏ వరకే నాకు తెలుసు. మీరు చార్టెడ్ అకౌంటెంట్, మా ట్యాక్స్లు అంతా మీరు చూస్తున్నారు, ఇంతవరకే నాకు ఐడియా ఉంది. సో ఒక క్యాజువల్ డిస్కషన్లో మనకి ఈ కోర్స్ గురించి నాకు కూడా మీరు టీచ్ చేస్తారనే విషయం తెలిసింది. సో ఏంటి సార్ ముందు ఈ డిఫరెన్స్ ఏంటి చార్టెడ్ అకౌంటెంట్కి ఎన్రోల్డ్ ఏజెంట్కి? చార్టెడ్ అకౌంటెంట్ 5 years కోర్స్ వస్తుందండి. అది ఇండియన్ కోర్స్. ఓకే. బేసికల్ ఇందులో అకౌంటెన్సీ, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కంపెనీల అండ్ ఆడిటింగ్ ఆస్పెక్ట్స్లో కవరేజ్ ఉంటుంది. ఓకే. దీని కంప్లీట్గా 5 years కోర్స్ అండ్ యూజ్ సిలబస్ అండి. ఒక్క పేపర్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయటం ఇదంతా ఉంటుంది. పాస్ అయిన తర్వాత ఓకే లైఫ్ బాగుంటుంది, కానీ పాస్ అవటం అనేది అసలు ఛాలెంజ్ అనమాట. ఓకే. ఓకే. చాలా వరకు ఎక్కువ స్టూడెంట్స్ మ్యారేజ్ లేట్ అవటం, ఫైనాన్షియల్గా సెటిల్ అవటం లేట్ అవటం బికాస్ కోర్స్ టఫ్నెస్ అని. ఆల్మోస్ట్ మెడిసిన్ లాగా అనుకోండి, డాక్టర్స్కి వీళ్ళకి సిమిలారిటీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అండ్ నంబర్ ఆఫ్ అవర్స్ స్పెండింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా లాస్ట్లో అవుట్పుట్ అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. రీజన్ ఈజ్ పర్సెంటేజ్ ఆఫ్ పాస్ చాలా తక్కువ ఉంటుందండి, 10 to 12%. 10 to 12%. సిఏ ఫైనల్లో అయితే 10 to 12% ఉంటుంది. అందువల్ల అక్కడ స్టూడెంట్ ఎఫిషియన్సీ లేకని కాదు, ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చే ఫిల్టరేషన్ వల్ల, ఆ పర్సంటేజ్ వల్ల చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుతూ ఉంటారండి. దీనివల్ల మళ్ళా 90% స్టూడెంట్స్ మళ్ళా రాయటం ఆబ్వియస్లీ ఇట్ టేక్స్ టైం కదండి. ఓకే. ఓకే. ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి లేట్ అవుతుంది. మ్యారేజ్. ఈ ఎన్రోల్డ్ ఏజెంట్కి వచ్చేసరికి ఇది ఈజీగా ఉంటుందా? అంటే వీళ్ళు కూడా సేమ్ చార్టెడ్ అకౌంట్లానే పనిచేస్తారా? ఎన్రోల్డ్ ఏజెంట్ కంప్లీట్గా అమెరికన్ ట్యాక్సేషన్ అండి ఇది. ఓకే. ఓకే. అమెరికన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ లాగే ఫెడరల్ గవర్నమెంట్ అని పిలుస్తారు. గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్స్లో ట్యాక్స్ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది. ఆ ట్యాక్స్ ప్రొఫెషనల్స్ 3 typesలో ఉంటారండి. వన్ ఈజ్ ఎన్రోల్డ్ ఏజెంట్ పాస్ అయిన వాళ్ళు కానీ, లేదా సిపిఏ సిమిలర్ టు సిఎస్ ఇన్ ఇండియా వాళ్ళు కానీ, లేదా ట్యాక్స్ లాయర్స్ ఉంటారండి. వీళ్ళ ముగ్గురు మాత్రమే ఈ ట్యాక్స్ మ్యాటర్స్ని హ్యాండిల్ చేస్తారు. ఆ 3 partsలో ఈ ఎన్రోల్డ్ ఏజెంట్ అనేది ఫెడరల్ గవర్నమెంట్, మీన్స్ యుఎస్ ఫెడరల్ గవర్నమెంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఓన్లీ 1 subject అండి అది. ఇప్పుడు సిఏ తీసుకుంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 subjects ఉంటాయండి. ఫౌండేషన్ తీసుకుంటే 4 papers అండి. ఇంటర్ తీసుకుంటే 6 papers అండి. మళ్ళీ ఫైనల్ తీసుకుంటే 8 papers. ఎంత సిలబస్ ఉంటుంది. ఏ ఒక్క పేపర్లో టఫ్ ఫీల్ అయినా, స్టూడెంట్ కంఫర్ట్ ఫీల్ అవ్వకపోయినా ఖచ్చితంగా ఇట్ టేక్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట, డిలే అయిపోతూ ఉంటుంది. కానీ ఈఏకి సంబంధించి ఓన్లీ 1 subject, ఓన్లీ అమెరికన్ ఇన్కమ్ ట్యాక్స్. అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. నార్మల్ 10th బోర్డు, ఇంటర్ బోర్డు లేదా యూనివర్సిటీలు కండక్ట్ చేసే సర్టిఫికేట్ కాదు, ఎగ్జామ్స్ కూడా కాదు. డైరెక్ట్గా ఫెడరల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. సబ్జెక్ట్ ఈజ్ ఓన్లీ 1 ఇన్కమ్ ట్యాక్స్. కానీ దీన్ని 3 partsగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి. Part 1, Part 2, Part 3. ఈ Part 1లో ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇండియాలో తీసుకుంటే ఒక ఇండివిజువల్ పర్సన్ వాడికి శాలరీ ఇన్కమ్ ఉండొచ్చు, లేదా బ్యాంకులో డిపాజిట్ ఉంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉండొచ్చు, లేదా 1-2 ఇళ్ళు ఉంటే దాని నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ ఉండొచ్చు,
ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిటర్న్ ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ పడితే పే చేయాలి. అలానే అక్కడ కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఒక ఇండివిజువల్ పర్సన్ పే చేసే ట్యాక్స్ మ్యాటర్ని కవర్ చేయటం కోసం పేపర్ 1 అండి. అలా కాకుండా ఈ బిజినెస్లు ఉంటాయి కదండి, పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, కార్పొరేషన్స్, ఇవన్నీ కూడా బిజినెస్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు కూడా అకౌంట్స్ మెయింటైన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి. ఆ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎలా ప్రిపేర్ చేయాలి, అది చెప్పడం కోసమే ఆ సిలబస్ అంతా పేపర్ 2లో పెట్టాడండి. సిమిలర్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే మనం ఫైల్ చేసిన రిటర్న్లో ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేకపోయినా, లేదా మనం ట్యాక్స్ కరెక్ట్గా పే చేయలేదు, తక్కువ పే చేశారు లాంటి డౌట్స్ ఏది వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ ద రైట్ టు ఇష్యూ నోటీస్ అనమాట. మీరు ఫైల్ చేసిన రిటర్న్లో మాకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, మీరు ఇన్కమ్ సరిగా చూపించలేదేమో, ఆ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని అడగొచ్చు అనమాట. ఇలా రిటర్న్ నోటీస్ పంపించిన వెంటనే ట్యాక్స్ పేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు రెస్పాండ్. ఈ రెస్పాండ్ అవ్వటానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ట్యాక్స్ పేయర్ రెస్పాండ్ కావచ్చు, లేదా ట్యాక్స్ పేయర్ తరపున ఈ ప్రొఫెషనల్స్ ఎవరైనా రెస్పాండ్ కావచ్చు. అందులో ఎన్రోల్డ్ ఏజెంట్ ఫస్ట్ పర్సన్ అనమాట అండి. సపోజ్ ప్రతి లాయరు కూడా కోర్టులో తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళలేడు. కోర్టులో ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలానే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ముందుకు వెళ్ళడానికి ఏ ప్రొఫెషనల్కైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటి, ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటని చెప్పడానికి 3rd పేపర్ ఉంటుంది. సో సిలబస్ వెరీ సింపుల్ సార్. 1 సబ్జెక్టు డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్, 3 పేపర్స్. ఇక్కడ ఇంకో డౌట్ సార్, మీరు ఇందాక సిపిఏ అన్నారు కదా, అది మన ఇక్కడ సిఏ లాగా, అంటే ఈఏ సిఏ ఒక లెవెల్ కాదండి. నేను కూడా ఇందాక అదే మనకి సిఏ చాలా కష్టం కదా, ఈఏ కూడా కష్టంగా ఉంటుందేమో అనేసి ఒక డౌట్. కానీ మీరు ఈఏ అనేది సిఏకి సంబంధం లేదు, అది సిపిఏ లెవెల్ అక్కడ ఉంటుంది అంటున్నారు. అంటే ఏంటి సార్ ఈ డిఫరెన్స్ సిపిఏ వాళ్ళకి, ఎన్రోల్డ్ ఏజెంట్స్కి? సిపిఏ స్కోప్ డిఫరెంట్ సార్, వాస్ట్. అంటే సిపిఏ హ్యాండిల్ చేసే మ్యాటర్స్ 3 పార్ట్స్ ఉంటాయండి. 1 ఈజ్ అకౌంటింగ్ మ్యాటర్, సెకండ్ 1 ఈజ్ ఆడిటింగ్ మ్యాటర్, థర్డ్ 1 ఈజ్ ద ట్యాక్స్ మ్యాటర్. 3 ఇంపార్టెంట్ పార్ట్స్ అండి. 3 పార్ట్స్ని వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు. అందులో ఒక పార్ట్ ట్యాక్స్ అని కూడా సిపిఏలు హ్యాండిల్ చేస్తారు. కానీ వేరేజ్ ఇన్ ది కేస్ ఆఫ్ ద ఎన్రోల్డ్ ఏజెంట్ అకౌంట్స్తో సంబంధం లేదు, ఓన్లీ ట్యాక్స్ ఫైల్, ఆడిటింగ్తో సంబంధం లేదు, ఓన్లీ రిలేటింగ్ టు ట్యాక్స్ మ్యాటర్. అందువల్ల అక్కడ సిలబస్ 3 సబ్జెక్ట్స్ ఉంటే ఇక్కడ సిలబస్ ఓన్లీ 1 సబ్జెక్ట్ ఉంటుంది. మనకి ఇండియాలో ఇలాంటిది లేదా, అంటే మనం అన్నిటికీ సిఏతోనే వెళ్తాం కదా, ఇక్కడ మనకి ఓన్లీ ట్యాక్స్ కోసం మనకు కూడా ఇలాంటి ఏమైనా ఉన్నాయా ఇండియాలో? యాక్చువల్లీ ఇండియాలో కూడా చిన్న ట్యాక్స్ పేయర్స్కి హెల్ప్ చేయటం కోసం ట్యాక్స్ ప్రిపేరర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉందండి. అదంత పాపులర్ కాదు. దానికి పెద్ద ఎగ్జామ్స్ రాయాల్సింది కూడా ఏమీ లేదండి. జస్ట్ ఒక 10 to 15 days ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి, మరి లో ప్రొఫైల్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా, మినిమం అవగాహన లేకుండా ఉంటాం, వాళ్ళకి హెల్ప్ చేయటం కోసం ఉంది తప్ప ఇలా ప్రొఫెషనల్ లెవెల్లో ఇండియాలో అయితే లేదండి సెపరేట్గా. సో సిఏతో కంపేర్ చేస్తే ఏ చాలా ఈజీ, 3 పేపర్స్ ఉంటాయి, చాలా ఈజీ అండి. అండ్ 1 more ఇంపార్టెంట్, అక్కడ 3 పేపర్స్, ఇక్కడ ఓన్లీ 1 సబ్జెక్ట్ అని చెప్పాను. అండ్ సిపిఏలో ఈవెన్ ట్యాక్స్ సబ్జెక్ట్ ఉన్నా కూడా అక్కడ లెందీ మ్యాటర్ ఉంటుందండి. డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాలి ఎగ్జామ్లో, తర్వాత యూజ్ బిగ్ సైజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుందండి. కానీ ఈ సివిఏలో అలా డిస్క్రిప్టివ్ మ్యాటర్ రాయాల్సింది లేదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ మ్యాటర్ ఉండదు, అండ్ ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్లో ప్రొవిజన్స్ ఉంటాయో, ఎగ్జాంపుల్ ఒక ట్యాక్స్ పేయర్ ఉన్నారండి, మీకు శాలరీ ఇన్కమ్ వస్తుంది, మీకు వచ్చే శాలరీ ఇన్కమ్లో ఎగ్జాంపుల్ ఒక 1 lakh శాలరీ వస్తుంది ఇయర్లో, ఒక 15,750 వరకు మీకు స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తున్నాం, మీరు బతకాలి కాబట్టి తినటానికి ఉండటానికి ట్యాక్స్ వద్దు, మిగతా అమౌంట్ మీద ట్యాక్స్ కట్టండి అని ఒక ప్రొవిజన్ ఉందనుకోండి. అలాంటి ప్రొవిజన్స్ అన్ని పాయింట్ టు పాయింట్ ఇక్కడ ఆర్డర్లో నేర్పిస్తాం, అదే ఎగ్జామ్లో అడుగుతాడు. అంతే తప్ప హెవీ ప్రాబ్లమ్స్, హెవీ డిస్క్రిప్టివ్ ఏమీ ఉండదు, చాలా సింపుల్ అండి. సో నాకు అర్థమైంది, ట్యాక్స్ని ఎగ్గొట్టడానికి లేదా ట్యాక్స్ తగ్గించడానికి, అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎక్కడెక్కడ మనకి లొసుగులు ఉంటాయి అనేది మనం ఇందులో ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం ట్యాక్స్ యాక్ట్ చదవటం అనేది రాంగ్ అండి.
అసలు యాక్ట్ ఏం చెప్తుంది, ఈ యాక్ట్ని మనం ఎలా ఫాలో కావాలి, ఎలా ఫాలో కాకపోతే ట్యాక్స్ పేయర్కి ఈ కాంప్లైన్స్ పెనాల్టీస్ పడిపోతాయి. ఒక యాక్ట్ ఉంది అనుకోండి, ప్రతి యాక్ట్ మనం చదివి అర్థం చేసుకోవాలి, దాన్ని ఫాలో అవటం కోసం. అదే అంటే రూల్స్ ఏమేమి ఉంటాయి, అందులో లొసుగులు ఉంటాయి. మనకి చిన్న ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పారు కదా, $15,000 వరకు వాళ్ళు కనీసం బతకడానికి కావాలి కాబట్టి అంతవరకే సంపాదన, ట్యాక్స్ లేదు. ఎగ్జాంపుల్ నా సంపాదన $20,000 అనుకోండి. సో $15,000 వరకు గవర్నమెంట్ మీరు ఏదో ఒక ప్రొవిజన్ చెప్పారు, ఆ ప్రొవిజన్ ప్రకారం వీడేమి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. సో ఈ $5,000 మాత్రమే ట్యాక్స్ కట్టాలి. ఈ 5,000లో కూడా ఇంకేమన్నా అడిషనల్ ప్రొవిజన్స్ ఉంటే వీటిని కూడా మనం అంటే కట్టకుండా మాక్సిమం ట్రై చేస్తాం, లేదంటే తగ్గించడానికి ట్రై చేస్తాం. అంతే కదా, యాక్ట్ పూర్తిగా చదివితే కదా. 15,750 వరకు అవసరం లేదు. ఇవి కాకుండా ఇంట్లో చిల్డ్రన్ ఉన్నా, లేకపోతే ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఆ రీజన్స్ వల్ల కూడా ట్యాక్స్ మీరు ఎస్కేప్ అనే వర్డ్ రాంగ్. దానికోసం కూడా ఒక మనిషిని చంపేసి వాడి హెల్త్ ట్రీట్మెంట్ లాగేసుకుని ట్యాక్స్ కట్టమంటే వాడు ఎక్కడికి పోతాడు? ఖచ్చితంగా అలాంటి విషయాలు సపోర్ట్ చేయాలి. హెల్త్ ప్రాబ్లం ఉంటే ట్యాక్స్ తగ్గించుకోవచ్చు అన్న విషయం మీకు తెలియాలంటే ట్యాక్స్ లో ఉన్న ప్రొవిజన్ మీరు చదవాలిగా. అదే ఈ ఎన్రోల్డ్ ఏజెంట్ ఖచ్చితంగా అండి. అదేనంటే అంటే ఈ లాస్ గురించే డిస్కస్ చేస్తాను తప్పితే లెక్కల గురించి ఉండదు మనకి. లేదండి, ఇందులో మ్యాథమెటిక్స్, అకౌంట్స్ అకౌంట్స్ లేదు, ఏమీ ఉండదండి. సార్ ఈ కోర్సు చేయాలంటే ఇప్పుడు ఇది పెద్ద యాక్ట్, పెద్ద సబ్జెక్ట్గా మాట్లాడతాం. ఇంట్లో చదువురాని వాళ్ళు కూడా, వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఒక చిన్న పద్దుల పుస్తకం మెయింటైన్ చేస్తాం. భూమి దున్నటానికి ఎంత, ఎరువుకి ఎంత, లేబర్కి ఎంత, ఆ కామన్ సెన్స్ ఉంటే ఇది సరిపోతుందండి. అందుకే దీనికి ఎలిజిబిలిటీ ఏమీ లేదండి, 18 years ఏజ్ ఉంటే సరిపోతుంది. ఎడ్యుకేషన్ దాంతో కూడా సంబంధం అవసరం లేదండి, డిగ్రీ అవసరం లేదు, ఇంటర్ అవసరం లేదు, 10th అవసరం లేదు, ఓన్లీ 18 years ఏజ్. అంటే కామన్ సెన్స్ ని అర్థం చేసుకునే స్టామినా ఉంటే చాలు, దట్స్ ఆల్. బట్ పేపర్ విల్ బి గివెన్ ఇన్ మల్టిపుల్ చాయిస్ అండి. ఆ సెంటెన్స్ అర్థం చేసుకునే మినిమం ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. బట్ అలా ఉంటే ఇప్పుడు ఇది అమెరికా వాళ్ళకి మాత్రం చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి జాబ్స్ ఎలా సార్ అల్టిమేట్? యాక్చువల్లీ ఈ సబ్జెక్టు ట్యాక్స్ రిలేటెడ్ అండి. ఇప్పుడు అమెరికన్స్ ఉన్నారు, అది చిన్న సైజు ఇండివిజువల్ దగ్గర నుంచి స్మాల్ సైజు బిజినెస్ ఆర్గనైజేషన్ నుంచి జైంట్ కంపెనీస్ వరకు ఉన్నారు. ఎవరైనా సరే ఇన్కమ్ ఉంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ప్రిపేర్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, సబ్మిట్ చేయాలి వన్స్ ఇన్ ఏ ఇయర్. తర్వాత అవసరమైతే దాని మీద ట్యాక్స్ కూడా పే చేయాలి. అంటే అంతమంది ట్యాక్స్ రిటర్న్స్ ప్రిపరేషన్కి ఎక్స్పర్ట్స్ కావాలి. అమెరికాలో అయితే 3 చేస్తారండి ఈ పని. ఒకటి ఎన్రోల్ ఏజెంట్స్, సెకండ్ వన్ సిపిఏస్, థర్డ్ వన్ ట్యాక్స్ లాయర్స్. ఈ 3 ఎక్స్పర్ట్స్ అన్నమాట. అంటే అమెరికన్ అకౌంటింగ్ వరకు, ఈ ట్యాక్స్ వరకు, రిటర్న్ ఫైలింగ్ అంతా కూడా వీళ్ళు 3 చేస్తారు. అంటే ఇప్పుడు నేను ఎన్రోల్ ఏజెంట్ అండి, అంటే నేను ట్యాక్స్ ప్రొఫెషన్ని. నా దగ్గరికి ఒక 20 మంది, ఒక 100 మంది క్లయింట్స్ వచ్చినంత మాత్రాన ప్రతి క్లయింట్ డేటా తీసుకుని నేను ఫిల్ చేసి అంత నేను చేయలేను. అందులో ఆ ఎక్స్పర్ట్ నాలెడ్జ్, ట్యాక్స్ ఏం చెప్తుంది, వాళ్ళకి ఏ విధంగా రెలవెంట్, ఆ పాయింట్ వరకు నేను ఎక్స్పర్ట్గా చేయగలను తప్ప దాన్ని ఫామ్ ఫిల్ చేయటం, దాని ప్రొవిజన్స్ అన్నీ కూడా నేను చేయలేను. నాకెంత ఖచ్చితంగా ఒక 100 మందో 200 మందో స్టాఫ్ కావాలి. ఆ స్టాఫ్ ఎవరైతే ఈ ఈఏ సబ్జెక్టు గురించి తెలుస్తున్న వాళ్ళు, వాళ్ళని తీసుకుంటే నేనేం చెప్తున్నాను, నాకు వర్క్ ఎలా కావాలి అన్నది ఐ కెన్ గెట్ ద వర్క్ ఫ్రమ్ దెమ్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ద సఫిషియెంట్ నాలెడ్జ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. అందు గురించి ఈ ఏ సబ్జెక్టు పాస్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కింద పనిచేయడానికి ఉపయోగపడతారు అనమాట. అమెరికాలో ఒక అసిస్టెంట్ ఈ విధంగా సపోర్ట్ చేసే పర్సన్ అక్కడ సపోర్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ 60 నుంచి 70 లక్షలు పడుతుందండి కాస్ట్. ఒక ఇయర్కి సాలరీ, ఒక ఇయర్ మినిమం అండి, ఎంట్రీ లెవెల్. ఒక ఈఏ పాస్ అయిన వాడు కానీ, ఒక సిపిఏ పాస్ అయిన వాడు కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎంప్లాయ్మెంట్లోకి వెళ్తే ఆల్మోస్ట్ 60 నుంచి 70 లక్షలతో స్టార్ట్ అవుతుంది కాస్ట్. అదే వర్క్ ఇండియాకి వచ్చిందంటే ఇట్ కెన్ బి కంప్లీటెడ్ ఓన్లీ ఇన్ ద 15 to 20 lakh అన్నమాట. 60 లక్షలు ఎక్కడ, ఇక్కడ 20 లక్షలతో అయిపోతుంది కదండి. అంటే 1/3 కాస్ట్ లో వర్క్ విల్ బి కంప్లీటెడ్ హియర్. అది మ్యాటర్. అందువల్ల ఏమవుతుందంటే ఇండియాకి బిగ్ సైజ్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేసినాయి, ఆ వర్క్ అంతా కూడా ఇక్కడికి వచ్చేసినాయి. ఇంతకు ముందు సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా అలా వచ్చినవే కదండి. అది ఎప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు ట్యాక్స్ వర్క్ రిలేటెడ్ అంతా కూడా ఇప్పుడు జరిగిపోతుంది అనమాట అండి. సో ఈ బిగ్ 4 కంపెనీస్కి ఎక్కువగా హైరింగ్ ఉందంటారు. బిగ్ 4 అన్నది అందరికీ తెలిసిన విషయం సార్.
ఒక లాస్ట్ 2.5 years నుంచి ఇండియాలో 1500 ఆర్గనైజేషన్స్ 1500 అండి 1500 ఆర్గనైజేషన్స్ ఈ అకౌంట్స్ ట్యాక్స్ అండ్ ఆడిటింగ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఇండియాలో రిజిస్టర్ అయ్యాయి. కానీ అందరికీ తెలిసింది ఏంటంటే బిగ్ ఫోర్ ని మించిన ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయండి. సపోజ్ బిగ్ ఫోర్ ఒక 2000 ఎంప్లాయీస్ తీసుకుంటే అదే రేంజ్ ఆఫ్ ఆర్గనైజేషన్ RSM అని కానీ లేదా BDL కానీ ఇలాంటి ఆర్గనైజేషన్ ఎన్నో ఉన్నాయండి. ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా thousands ఆఫ్ ఎంప్లాయీస్ ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తున్నారండి. సో ఇంకో చిన్న డౌట్ వచ్చింది సార్, మీరు ఇది ఇయర్లీ ట్యాక్స్ ఫైలింగ్ కదా, మనలాగా GST ఉంటుందా అంటే మంత్లీ పే చేయడానికి? అక్కడ సార్ ఇక్కడ మనం మాట్లాడుకోదు ఇన్కమ్ ట్యాక్స్, నాట్ ద GST అండి. ఓకే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, అక్కడ కూడా GST లాంటిది ఉంటుంది అంటే స్టేట్ ట్యాక్స్ ఉన్నాయండి, స్టేట్ ట్యాక్స్ లాస్ ఉంటాయి. అవి కూడా సెపరేట్ ఆస్పెక్ట్, నాట్ అ పార్ట్ ఆఫ్ ద ఎన్రోల్డ్ ఏజెంట్. ఇక్కడ ఓన్లీ వన్ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే సిలబస్ వస్తాం మనం. ఇక్కడ చాలా యాక్ట్లు ఉండొచ్చు అండి, ఎక్సైజ్ అని, కస్టమ్స్ అని, GST అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, అవన్నీ కూడా ఇందులోకి లేవండి. ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్. నీకు ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత ట్యాక్స్ కట్టాలి. బట్ ఇది ఒక్క సంవత్సరానికి ఒక్కసారే కదా సార్ మనకి. మరి ప్లేస్మెంట్ జాబ్స్ అనేది వీళ్ళ వర్క్ అనేది త్రూ అవుట్ ఇయర్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఓన్లీ ఆ మంత్లో ఆ ఒక్క రోజు మాత్రమే వర్క్ ఉంటుందా సార్? ఒక ఇండివిజువల్గా మీరే శాలరీకి పనిచేస్తున్నారు. మీ వరకు అయితే ఒక CA దగ్గరకో మరో దగ్గరికి వెళ్తే మీ 1 year డేటా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే 1 గంట 2 గంటలతో మీ రిటర్న్ ఫైల్ అయిపోతుంది. తర్వాత ఇంక మీతో పని లేదు, వాళ్ళకి కూడా మీతో పని లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కనపడతారు మీరు. అది మీరు ఆఫ్టర్ ఒక ఇండివిజువల్గా తీసుకుంటే. ఒక బిజినెస్ ఆర్గనైజేషన్గా తీసుకుంటే ప్రతి నెల కూడా ఎంప్లాయీస్కి పేమెంట్స్ ఉంటాయండి, శాలరీస్తో పాటు వెరైటీ ఆఫ్ ద ట్యాక్సెస్ ఉంటాయండి. సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్, మెడికేర్ ట్యాక్స్ అండ్ IRA ట్యాక్స్ అని ఇలాంటి వెరైటీ ట్యాక్సెస్ ఇందులో ఇన్క్లూడ్ అయి ఉన్నాయండి. అందువల్ల ఏమవుతుందంటే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా ఎండ్ ఆఫ్ ది ఇయర్లో రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ పే చేయటమే కాకుండా ప్రతి నెల పేరోల్ ట్యాక్సెస్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ట్యాక్సెస్ ఇలాంటి వెరైటీ ఆఫ్ ద ట్యాక్సెస్ ప్రతి నెల చేయాలి. ప్రతి నెల డిపార్ట్మెంట్కి రిటర్న్ ఫైల్ చేయాలి, పేమెంట్లు చేయాలి. అట్ ద సేమ్ టైము ఇండియాలో కూడా అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రతి ఆర్గనైజేషన్ కూడా 4 times అడ్వాన్స్ ట్యాక్స్లు పే చేయాలి, ఆ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని సబ్మిట్ చేయాలి. ఇండియాలో కూడా TDS అనే కాన్సెప్ట్ ఉంటుందండి, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. అక్కడ కూడా ప్రతి పేమెంట్ దగ్గర కూడా చాలా కేసుల్లో TDSలు ఉంటాయండి. అవి రెగ్యులర్గా ఒక రోజు ఎండ్ ఆఫ్ ది ఇయర్లో జరిగే మ్యాటర్ కాదు, ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి త్రూ అవుట్ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. అంటే వీళ్ళకి వర్క్ కూడా త్రూ అవుట్ ఇయర్ ఉంటుంది, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. బట్ వర్క్ అయితే ఎప్పుడైతే ప్రెజర్ ఎక్కువగా ఉంటుందో ఆ టైం ఈవెన్ బీకామ్ లేదా జనరల్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా తీసుకుని ఒక 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి అలాంటి వాళ్ళు వర్క్ కి వాడుకుంటారు. ఆ 3 months 4 months వాడుకుంటారు, తర్వాత వాళ్ళని పంపించేస్తారు. వాళ్ళ గురించి నేను మాట్లాడేది ప్రొఫెషనల్ గురించి కాదు. త్రూ అవుట్ ద ఇయర్ బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది, త్రూ అవుట్ ద ఇయర్ కరస్పాండింగ్ అప్లికేషన్స్ అన్ని ఉంటాయన్నమాట అండి. వాటి మీద వీళ్ళు వర్క్ చేయాల్సిందే. అదే నేను ఇప్పుడు వరకు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఓన్లీ ఆ నెల 2 నెలలు ఏప్రిల్ మంత్లో మాత్రమే వీళ్ళకి వర్క్ ఉంటుంది, మిగతా టైంలో ఎలాగా అనుకుంటున్నాను. బట్ ఎవ్రీ మంత్ వీళ్ళు వర్క్ చేసి వాళ్ళ లెక్కలు అన్ని చూడాల్సింది, టాక్సేషన్ ఎక్కడెక్కడ ట్యాక్స్ పే చేయాలి. సపోజ్ కొంతమంది మార్చిలో రిటర్న్ ఫైల్ చేయాలి, కొంతమంది ఏప్రిల్లో రిటర్న్ ఫైల్ చేయాలి, కొంతమందికి June 15th ఉంటుందండి. వీళ్ళందరికీ పాసిబిలిటీ లేక రిటర్న్ డిలే చేయడం కోసం గవర్నమెంట్ మళ్ళీ పర్మిషన్ ఇస్తుంది. October 15th వరకు కొన్ని ఫైల్ చేయాల్సి వస్తాయండి. కొంతమంది ఇంకా స్పెషల్ రిక్వెస్ట్ మీద December 15th వరకు ఫైల్ చేయాల్సి వస్తుంది. ఈ లోపల మళ్ళీ January అడ్వాన్స్ ట్యాక్స్లు వచ్చేస్తాయి. ఈ లోపల నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోతుందండి. సో త్రూ అవుట్ ఇయర్ వీళ్ళకి వర్క్ ఉంటుంది. వీటితో పాటు ప్రతి క్లయింట్కి కూడా కాంప్లియన్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం కాకుండా ప్రతి ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ జరిగిన వాటికి ఇప్పుడు ఫైలింగ్ ఎట్లా ఇంపార్టెంటో వచ్చే ఇయర్కి ఇప్పుడు నుంచి చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి, అవి ప్రొఫెషనల్స్ మాత్రమే చేయాలి. మరి వీళ్ళు కొంతకాలం ఉంచుకుని పంపించేస్తే ఆ వర్క్ ఎవరు చేస్తారండి? కాబట్టి దట్ ఈస్ నాట్ ఓన్లీ పాస్ట్ మ్యాటర్ బట్ ఆల్సో ఫ్యూచర్ మ్యాటర్. పాస్ట్లో దాని కాంప్లియన్స్, ఫ్యూచర్లో రాబోయే దాని కాంప్లియన్స్. త్రూ అవుట్ ద ఇయర్ వర్క్ కంటిన్యూస్గా ఉంటుంది. ఓకే. సో ఇది బాగానే ఉంది సార్. ఇంకొకటి వీళ్ళకి జాబ్స్ ఇప్పుడు ఇండియాకి ఆ ప్రాజెక్ట్స్ అన్నీ మూవ్ చేస్తున్నారు. సో వీళ్ళకి క్లయింట్స్ ఇప్పటి వరకు నేను అనుకోవటం ఓన్లీ ఇండివిజువల్స్. బట్ ఒక డెలాయిట్కి వెళ్ళి నా ట్యాక్స్ ఫైల్ చేయమని మనం ఇండివిజువల్స్ అక్కడ చెప్పరు కదా. వీళ్ళు మ్యాక్సిమం ఇంకొక కంపెనీకి సంబంధించిన ఆడిటర్స్ వాళ్ళ లెక్కలే చూస్తుంటారు. సో మనకి ఇప్పుడు ఇందులో ఈ ఫుల్ టైం కాకుండా ఇప్పుడు వీళ్ళకి ట్యాక్స్ ఫైల్ చేసే అధికారం కూడా మనకు ఉంటుంది. అంటే ఒక ఇండివిజువల్ మన ఫ్రెండ్ లేకపోతే ఇంకొకళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళకి మనం ట్యాక్స్ ఫైల్ చేయొచ్చు. దానికి ఆ 1 hourకి మనం ఛార్జ్ చేయొచ్చు దానికి.
దానికి వీళ్ళకి ఆ రూల్ ఉంటుందా ట్యాక్స్ ఫైల్ చేసే? వీళ్ళ రోలే అది కదండి. ఓకే ఓకే. దే క్యాన్ ఫైల్ ఆన్ దేర్ ఓన్ ఇండివిజువల్లీ. ఓకే. ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మంది ఇప్పుడు నాకు ఉన్నారండి, నాకు ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. నా ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ అవి చేస్తూ ఉంటారు. కొంతమంది జాబ్స్ లో ఉన్నారు, చాలా మంది ఇలా ప్రైవేట్ బిజినెస్ లో ఉన్నారు. వాళ్ళందరి వరకు కూడా ఇక్కడ మనం చేస్తాం రియల్ ఎస్టేట్ బిజినెస్. సో వాళ్ళ ట్యాక్స్, బిజినెస్ ట్యాక్స్ కూడా దీనికి ఉంటుందా సార్? దాంట్లో కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే ఇన్కమ్ బిజినెస్ అది. ఓకే ఓకే. అడ్వాన్స్ ట్యాక్స్ ఉంటుంది, టీడీఎస్లు ఉంటాయి, పేరోల్ ట్యాక్సెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, సపోజ్ ఒక 100 మంది మా దగ్గర పనిచేస్తున్నారు, శాలరీస్ ఎట్లనో పే చేస్తాం, కానీ దీంతో పాటు అన్ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంది. అంటే వీళ్ళు రేపు పొద్దున్న జాబ్ పోతే వాళ్ళు బతకడం కోసం గవర్నమెంట్ పాకెట్ నుంచి కొంత అమౌంట్ ఫ్యూచర్ లో వాళ్ళకి ఇవ్వాలి. ఫ్యూచర్ లో గవర్నమెంట్ పే చేయాలంటే ఇప్పటి నుంచి ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. దానికి మళ్ళీ సెపరేట్ ఒక యాక్ట్ ఉంటుంది, అది ఫ్యూటా అంటారండి. ఫెడరల్ అన్ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఉంటుంది. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ లో ఇలాంటి చిన్న చిన్న యాక్ట్లు కొన్ని కలిసిపోయి ఉంటాయి. ఇవన్నీ కూడా త్రూ అవుట్ ద ఇయర్ రన్ చేయాల్సిందే. కంటిన్యూస్గా వీళ్ళకి లెక్కలన్నీ చూపించి డాక్యుమెంటేషన్ చేసి ఫైల్ చేసేసి అది మాత్రం వీళ్ళ మెయిన్ వర్క్. సో ఇందాక మనం చెప్పిన ఇండివిజువల్ది మనకి ఇక్కడ పేమెంట్స్ ట్యాక్స్ ఏదైనా తగ్గిస్తే, ఇక్కడ జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే మన మధ్య ఇంత ట్యాక్స్ తగ్గిస్తే అందులో లేదంటే రిటర్న్ ఏదైనా వస్తే మనకి మీరు ఇంత షేర్ తీసుకుని అన్నట్టుగా డిస్కషన్ ఉంటుంది మనకి. అంటే మన ఇండివిజువల్గా చూస్తే సిమిలర్ వే ఏదన్నా అక్కడ కూడా రిటర్న్స్ ఉంటుందా, లేదంటే ఫైల్ అక్కడైనా ఆ ప్రాసెస్ అనేది రాంగ్ కాదండి, క్రైమ్. క్రిమినల్ సార్, అది క్రిమినల్. అలా కాదు సార్, అంటే ఇప్పుడు నాకు ఒక టాక్సేషన్ నాకున్న శాలరీ రెంట్ ప్రకారం 1 లక్ష రూపాయలు పే చేయాల్సిన ఆల్రెడీ అయిపోయింది అనుకోండి. ఇందులో రిటర్న్ మనకు 50,000 ఛార్జ్ చేసేది. మేము రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మీకు 10 రూపాయలు హెల్ప్ అయిందా లేకపోతే 100 రూపాయలు హెల్ప్ అయిందా, ఆన్ దట్ బేసిస్ వీ షెల్ నాట్ ఛార్జ్ ద ఫీ అండి. ఓకే. మీరు ఇచ్చిన రిటర్న్ వల్ల నా వర్క్ స్కిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి, నంబర్ ఆఫ్ అవర్స్. మీరు సింపుల్ ఇన్ఫర్మేషన్, ఓ శాలరీ, ఓ ఇంట్రెస్ట్, ఓ రెంట్, ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ద హాఫ్ అన్ అవర్. ఓకే. సో మీరు ఆ అవర్స్ కి ఛార్జ్ చేయాలి తప్పితే అందులో వచ్చే రిటర్న్ కి ఛార్జ్ చేయకూడదు. షెల్ నాట్ బి అన్నమాట, క్రైమ్ అండి అది. ఓకే. అంటే ఇక్కడ జనరల్ గా నేను అది ఆ ప్రాసెస్ కొన్ని విన్నాం కాబట్టి ఇండివిజువల్ మన స్టాఫ్ దగ్గర నుంచి, అంటే అన్అఫిషియల్ గా ఏదైనా జరగచ్చు, కానీ అఫీషియల్ గా అయితే చేసిన వర్క్ కి తప్పితే వచ్చిన రిటర్న్ గురించి డిస్కస్ చేయకూడదు. ఇప్పుడు మీ వర్క్ నాకు ఒక 10 hours పట్టేసిందండి, ఎందుకంటే యూజ్ కాంప్లికేటెడ్ మ్యాటర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిటర్న్. మరి అన్ని అవర్స్ పెట్టినందుకు అవర్కి ఇంత కావాలి, నాకు కావాలి, ఇన్ దట్ వే ఐఎమ్ ఛార్జింగ్ సార్. ఓకే. అందులో రిటర్న్ వచ్చినా రాకపోయినా ఇంకా ఎక్కువ కట్టాల్సి వచ్చినా ట్యాక్స్ ఫైల్ చేసిన దానికి మాత్రమే డబ్బులు కట్టాలి. ప్రొఫెషనల్ మస్ట్ బి ద న్యూట్రల్ పర్సన్ అనమాట అండి. ఓకే. గవర్నమెంట్ లా ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వాలి తప్ప మీకు వచ్చే మీతో నేను పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేయట్లేదు, షేరింగ్ తీసుకోవటం. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు ఇందాక మీరు 3 పేపర్స్ అన్నారు సార్, దీనికి ఐఆర్ఎస్కి ఎగ్జామ్ రాయాలి. వీటికి ఐఆర్ఎస్ ఎగ్జామ్ మనకి ఇప్పుడు ఇందాక మీరు సిఏ అయితే 15% మ్యాక్సిమం పాస్ పర్సంటేజ్ అంటున్నారు. సో ఇది ఇండియాకే ఎంత ఉంటే మరి అమెరికాకి ఎంత పర్సంటేజ్ ఉంది సార్, యావరేజ్ పాస్ పర్సంటేజ్? సార్ మీరు ఏ గురించి మాట్లాడుతున్నారు? ఏ గురించి, ఇండియానా లేదా అమెరికానా? ఆ డిఫరెన్షియేషన్ ఈ రిజల్ట్ లో లేదు సార్. 75% నుంచి 85% పాస్ అవుతారు కదా. సిఏ లెవెల్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ 15 అంటున్నారు కదా. ఎన్రోల్డ్ ఏజెంట్ కూడా కొంచెం సిమిలారిటీ ఉంది కాబట్టి వీళ్ళ పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది? అదే సార్, ఒక 100 మంది ఎగ్జామ్ రాస్తే 75% నుంచి 85% పక్కా పాస్ గ్యారంటీ అనమాట. ఓకే ఓకే. ఇది అర్థం చేసుకోలేనంత హై లెవెల్లో లేదు సార్ సబ్జెక్ట్, ఓన్లీ ట్యాక్స్ ఫైలింగ్ కాబట్టి. అంటే మీకు డౌట్ రావచ్చు, ఎంత ఈజీగా ఉంటే అంత శాలరీస్ ఎలాగొస్తాయి? అవును సార్, రైట్. యాక్చువల్లీ అమెరికన్ కంపెనీలన్నీ కూడా క్లయింట్స్ అందరూ కూడా ఒక పెద్ద సిఏకో సిఎఫ్ ఎవరో ఒకరికి ఇస్తారండి వర్క్ చేయమని. వర్క్ ఇచ్చేటప్పుడు కూడా ఈయన యొక్క కెపబిలిటీ చూస్తారు. ఇప్పుడు నేను ఒక్కడే వెళ్ళానండి, మీ క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసేయండి నేను చేసేస్తాను అని చెప్తే ఓకే, ఒక 500 ఫైల్స్ నాకు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా నేను ఈఏ పాస్ అయ్యానా, దాంతోపాటు నీకు అసలు ఆఫీస్ ఉందా, నీ కింద స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, స్టాఫ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉట్టిగా సపోర్టింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చెక్ చేసుకుని నా ఆర్గనైజేషన్ యొక్క ప్రొఫైల్ని బ్రేక్ చేసుకుని ఆ క్లయింట్ నా దగ్గరికి వస్తాడండి. అందువల్ల ఈ బిగ్ 4 కానీ ఏ అదర్ ఆర్గనైజేషన్ అయినా కూడా ఖచ్చితంగా ఈ సిపిఎల్ని ఈఎల్ని రిక్రూట్ చేసుకోకపోతే, నాకు ఎవరినో గ్రాడ్యుయేషన్
ని ఈ సర్టిఫికేట్ లేకపోయినా ఒక 20 మందిని ఒక 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ చేత నేను వర్క్ చేయించుకుంటాను, తక్కువలో అయిపోతుంది అనుకున్నా ఈ ఆర్గనైజేషన్ ప్రొఫైల్ ఖచ్చితంగా చూపించాలండి క్లయింట్కి. నా దగ్గర ఒక 200 ఈఏ పాస్ అయిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఒక 100 సిపిఏలు ఉన్నారు. ఈ ప్రొఫైల్ బేస్ చేసుకుని వీడి క్యాపబులా కాదా, అసలు వీడికి ఈ ఫైల్ మనం ఇవ్వచ్చా లేదన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు మనం అది పెద్ద విషయంగా మాట్లాడాలంటే డెలాయిట్కి మామూలుగా డెలాయిట్ లాంటి కంపెనీస్ ట్యాక్స్ ఫైలింగ్స్కి మొత్తం పెద్ద కంపెనీలు సపోర్ట్ చేస్తుంటాయి, ఇదర్ ఈవై కానీ పీడబ్ల్యూసీ కానీ. ఈ కంపెనీలకు వచ్చినప్పుడు అవతల కంపెనీ వీళ్ళ క్యాపబిలిటీస్ చెక్ చేసుకుంటే మీ దగ్గర ఎంతమంది ఎన్రోల్డ్ ఏజెంట్స్ ఉన్నారు, ఎంతమంది సిపిఏలు ఉన్నారు చూసుకొని దాన్ని బట్టి మాత్రమే వీళ్ళకి ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తారు. ఒక ఫైల్ హ్యాండిల్ చేయడం కోసం ఒక 20 మెంబర్స్ అవసరం అనుకోండి ఒక క్లయింట్కి. ఆ 20 మెంబర్స్ని ఎవరిని మాకు డిప్లాయ్ చేస్తారు మా అసైన్మెంట్ కోసం. ఎవరినో తీసుకొచ్చి క్యాజువల్ క్యాండిడేట్ 20 మెంబర్స్ తీసుకొచ్చినంత మాత్రాన దే వోంట్ గివ్ దట్ ఫైల్. పాస్ అయి ఉండాలి, వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎస్ సార్. ఓకే, సో ఇది ఛాన్సెస్ కాదండి, వాళ్ళే ఉండాలి. వీటి ఫీజు సార్ ఎలా ఉంటుంది మనకంటే నేర్చుకోవడానికి అయ్యే ఫీజు పక్కన పెడతాం, ఓన్లీ గవర్నమెంట్ మీరు ఇందాక చెప్పిన ఫెడరల్ గవర్నమెంట్కి కట్టాల్సిన ఫీజు ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అది ఎగ్జామ్? ఏ క్యాండిడేట్ అయినా ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ ఫెడరల్ గవర్నమెంట్తో రిజిస్టర్ చేసుకోవాలండి. ఆ రిజిస్ట్రేషన్కి $18.75 ఛార్జ్ చేస్తారు. అరౌండ్ $19 అంటే ఒక 2000 రూపీస్ అనుకుందాం. అంటే ఒక నంబర్ అలాట్ చేస్తుందండి సెంట్రల్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్. తర్వాత మీరు ఎగ్జామ్స్ ఎప్పుడు రాసినా కూడా ఆ నంబర్ ద్వారానే మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ పాన్ నెంబర్ లాగా మనం విడిగా ఉండేది అంతే. ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ కోసం ఇచ్చే ఒక సపరేట్. ఎస్ సార్, దాన్ని పీటిన్ అని పిలుస్తారండి. పీటిన్, ప్రిపేరర్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్, PTIN. ఆ నెంబర్ కోసం ఒక అరౌండ్ 1900 నుంచి 2000 అవుతుంది. అది డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, ఎవరికి కాదు. ఇది యూనివర్సిటీ కాదు, ఏది బోర్డు కాదు, ఎనీ ఇన్స్టిట్యూషన్ కూడా కాదు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అండి. IRS, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్. అంటే సపోజ్ అమెరికన్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ 2 రకాలుగా వస్తుందండి. కంట్రీ లోపల ఉన్న పీపుల్ పాకెట్లోంచి లాగే ట్యాక్స్ కొంత అయితే, బయట నుంచి వచ్చే పాకెట్లోంచి లాగేది కొంత, అంటే ఎక్స్పోర్ట్స్ ద్వారా. ఎక్స్పోర్ట్స్ మరొకటి వస్తుంది, మన కుర్రోళ్ళ దగ్గరే లాగేద్దాం. ఇంటర్నల్ గా వచ్చే ట్యాక్స్ అనమాట, అది లాజిక్. ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. ఓకే. సో అంటే ఎక్స్టర్నల్ దానికి కూడా మనకి ఇన్కమ్ సోర్స్ అది ఓన్లీ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కదా. అసలు మన సిలబస్ లోకి రాదండి. IRS అంటేనే ఇన్కమ్ ట్యాక్స్, ఇంటర్నల్ రెవెన్యూ. మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాగా అక్కడ IRS డిపార్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఆ IRS మనకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది పర్టికులర్ గా ఎగ్జామ్ అనేది పెట్టదు, అంతేగా పెడుతుందా సార్? ఇక్కడ లేదు కదా, ఓన్లీ చార్టెడ్ అకౌంట్ అనేది వేరే డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ IRS డైరెక్ట్ గా ఎగ్జామ్ పెడుతుంది, అది క్వాలిఫైయర్స్ కి ఎన్రోల్డ్ ఏజెంట్ సర్టిఫికేషన్ ఇస్తారు. కరెక్ట్ అంతే. సో వీళ్ళకి యాక్చువల్లీ ఈ EA అనేది 2 రకాలుగా వస్తుందండి. అమెరికన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక హైయెస్ట్ క్యాడర్గా జాబ్ చేసి రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఆ సర్టిఫికేట్ వస్తుంది. ఓకే, ఎగ్జామ్ రాయక్కర్లేదు. అది ఓన్లీ అదే డిపార్ట్మెంట్లో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. అది లో క్యాడర్ కాదు, హైయెస్ట్ క్యాడర్ డిజిగ్నేషన్తో రిటైర్ అయిన వాళ్ళకి ఇస్తుంది. రెండోది ఇది ఎగ్జామ్ రాసుకునే వాళ్ళకి అనమాట. రైట్. ఓకే, వాళ్ళకి ఎందుకని అంటే వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది అండ్ సార్ పార్ట్ టైం చేసుకోవచ్చు. వాళ్ళ సర్వీస్ అంతా అందులోనే ఉంది కదా సార్, ఇన్ అండ్ అవుట్ వాళ్ళకి తెలుసుగా. అది కూడా లో క్యాడర్ కాదు సార్, ఒక రేంజ్ ఉంటుంది డిజిగ్నేషన్. ఆ రేంజ్ కానీ అంతకు మించి రేంజ్ కానీ ఇండియాలో తీసుకుంటే IRS ఉంటారు కదండి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో జాబులు చేస్తారు. IAS, IPS, IRS లాగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో సెలెక్ట్ అయిన వాళ్ళని GST డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్, కస్టమ్ లో పనిచేస్తారు. అలానే ఆ క్యాడర్ లో రిటైర్ అయిన వాళ్ళకి డైరెక్ట్ గా సర్టిఫికేట్ ఇస్తుందండి. సో మనం ఇక్కడ చదవకపోయినా హానరీ డాక్టరేట్ ఇచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ సార్, రైట్. అంతే కదా, గౌరవ డాక్టరేట్లు అంట. చదవకపోయినా వాళ్ళు ఆ రంగంలో చేసిన కృషికి వాళ్ళు ఏదో ఒక డాక్టరేట్ ఇస్తే కొన్ని యూనివర్సిటీస్. రెండోది ఈ ఎగ్జామ్ పాస్ అవుతాయి అనమాట. పాస్ అవుతాయి. ఓకే. సో వీళ్ళకి ఇప్పుడు ఈ పెద్ద కంపెనీస్లో ఇండియాకి కూడా ఈ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మూవ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో హైరింగ్ కూడా బాగా నడుస్తుంది. బాగానే కాదు సార్, బాగా నడుస్తుంది. ఓకే, అదే సార్ విన్నది. నేను కూడా తర్వాత చెక్ చేశాను నౌకరీ అండ్ లింక్డ్ఇన్లో మీరు చెప్పిన తర్వాత. సో US ట్యాక్స్ పేరుతో, అంటే డైరెక్ట్గా ఎన్రోల్డ్ ఏజెంట్ పేరుతో నాకు కనిపించలేదు, కానీ US ట్యాక్స్ కన్సల్టెంట్, US ట్యాక్స్ అనలిస్ట్, US ట్యాక్స్ అసోసియేట్ ఇలాంటి పేర్లతో చాలా జాబ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 lakh జాబ్స్ ఉన్నాయి.
కానీ అదే లెవెల్లో నేను మన డేటాకి చూసినా కూడా అంతే ఉంది. కానీ డేటా అనలిస్ట్, డేటా సైంటిస్టులు అందరికీ పాపులర్. బట్ అదే లెవెల్లో రిక్వైర్మెంట్స్ ఉన్న ఎన్రోల్డ్ ఏజెంట్స్ గురించి మాత్రం ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ మందికి తెలుసండి. ఈవెన్ ఈ బీకాము బిఏలు అనేది ఒక రకంగా అదేదో అంటరాని దానిలాగా లేకపోతే ప్రొహిబిటెడ్ లాగా ఉన్న తెలుగు స్టేట్స్లో పర్టికులర్గా. ఆ బీకామ్ చేశాడంటే అదేదో తక్కువలాగా చూసే లెవెల్లో ఉన్నారు చాలా కేసులు. చదువు అంటే డిగ్రీల్లో బీటెక్లు మాత్రమే, లేదంటే వాడే మెడిసిన్కు వెళ్ళాలి, అంతేగాని బీకామ్ లాంటి గ్రాడ్యుయేషన్ తక్కువగా చూస్తున్న పరిస్థితి అయిపోయింది. అసలు మరో విచిత్రమైన పాయింట్ ఏంటంటే అండి, లాస్ట్ 6 to 7 ఆఫ్ కోర్స్ 10 years వరకు కూడా మీరు చెప్పినట్టు ప్రతి క్యాండిడేట్, ప్రతి ఫ్యామిలీ కూడా మినిమం డిగ్రీ అంటే అటు పంపించేస్తారండి ఇంజనీరింగ్ సైడ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఈఏ గురించి వదిలేసేయండి, ఇన్కమ్ ట్యాక్స్ గురించి వదిలేసేయండి, ఈవెన్ అకౌంటింగ్ ఫీల్డ్లో కూడా యూజ్ షార్టేజ్ వచ్చేసిందండి. అంటే ఉన్న క్యాండిడేట్స్ యూత్ అంతా కూడా అటు వెళ్ళిపోయారు ఇంజనీరింగ్ సైడ్. అసలు ఈ సైడ్ వచ్చిన వాళ్ళే లేరు. అవును సార్. సో దానివల్ల ఇప్పుడు అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో ప్రతి ఆర్గనైజేషన్లోనూ కూడా ఈ అకౌంటింగ్ స్టాఫ్ షార్టేజ్. ఒక విచిత్రమైన పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు ఏదైనా ఒక క్లయింట్కి అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో ఒక 50,000 ఇస్తాను లేదా ఒక 60,000 ఇస్తాను, ఒక అకౌంట్ తెలిసిన అబ్బాయిని పంపించమని సిఎల్ని అడిగేవారండి. చార్టర్డ్ అకౌంటెంట్స్ని అడిగేవారు, ఒక అబ్బాయిని పంపించండి అకౌంటింగ్ డిపార్ట్మెంట్ మా దగ్గర జాబ్ అని. విచిత్రం ఏంటంటే ఇప్పుడు సిఎల్కి స్టాఫ్ లేకుండా అయిపోయారు. ఎందుకంటే మొత్తం యూత్ అంతా అటు వెళ్ళిపోయిందండి. గత 10 సంవత్సరాల నుంచి అటు వెళ్ళిపోయింది. మీరు ఇది చెప్తుంటే గుర్తొచ్చింది సార్, నేను వర్క్ చేస్తున్న కంపెనీలో కొన్ని చోట్ల అకౌంట్స్ పేయబుల్ అని ఒక డిపార్ట్మెంట్స్ ఉండే. ఈవెన్ ఇప్పుడు మాకు స్టూడెంట్స్ కూడా కొంతమంది వచ్చేవాళ్ళు, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అని ఆ ట్రాన్సాక్షన్స్ జరగడానికి ఏదో టూల్స్ వాడతారు, కొన్ని చోట్ల SAP కూడా వాడతారు. వీళ్ళలో చాలా మంది కాదు, మాక్సిమం పీపుల్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. అంటే కంప్లీట్ ఐటీలో జాబ్ రాకపోయినా వీళ్ళకి మళ్ళీ క్యాప్జెమినీ, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్లో అకౌంట్స్ పేయబుల్. అంటే ఒక కంపెనీ ఏదైనా పర్చేజ్, ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు దానికి మళ్ళీ పేమెంట్ చేయాల్సింది వీళ్ళు చూస్తారు. అలానే ప్రొక్యూర్మెంట్ అనే ప్రాసెస్లో సో నేను కూడా కొన్ని రోజులు వర్క్ చేశాను స్టార్టింగ్ కెరీర్లో. సో వాళ్ళలో అందరూ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాళ్ళు ఎక్కువ మంది. ఈ బీకామ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అసలు నాకు కనిపించలేదు. సో ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే నేను కూడా హైదరాబాద్లో చూసిన తర్వాత కొన్ని రకాల కాలేజీలు కూడా ఈ పర్టికులర్గా ఈ బీకామ్ కోసం, కామర్స్ కోసం చాలా కాలేజెస్ ఈ మధ్య కొంచెం గ్రో అవుతున్నట్టు నాకు కూడా అనిపించింది. మేబీ సో మీకు ఆ లెవెల్ కిడ్స్ కూడా ఉన్నారు కాబట్టి అసలు మామూలుగా ఒక మీ థాట్స్ ఏంటి సార్ ఇప్పుడు బీటెక్ అండ్ ఇలాంటివి కంపేర్ చేసినప్పుడు? మేబీ మీకు పర్సన్గా యాజ్ అ చార్టెడ్ అకౌంట్ పాయింట్ ఆఫ్ నుంచి మీకు అదే ఇంట్రెస్ట్ ఉండుండొచ్చు. బట్ ఒక కామన్గా అందరూ బీటెక్ కాకుండా డిఫరెంట్గా ఉంటే బాగుంటుందా, లేకపోతే మీ ఒపీనియన్ ఏంటి సార్ గ్రాడ్యుయేషన్ సైడ్? అక్కడ లిమిటేషన్ ఉంది కదండి, డిమాండ్ సప్లై, ఆ గ్యాప్ చూసుకోవాలి కదండి. అవును సార్. ఇప్పుడు ఒక ఇయర్లో తీసుకుంటే 50 lakh అవుట్పుట్ వచ్చేస్తుందండి ఇంజనీరింగ్. అబ్జార్ప్షన్ ఎంత ఉంటుంది సార్? 1,50,000. వాట్ అబౌట్ బ్యాలెన్స్ 30,50,000 క్యాండిడేట్స్. ఇప్పుడు నేను అందుకే యాక్చువల్లీ మా డాటర్ అండి జస్ట్ కంప్లీటెడ్ ఇంటర్ సెకండ్ ఇయర్, ఎంపీసీతో కంప్లీట్ చేసిందండి. ఓకే. ఫస్ట్ తను కూడా ఇంజనీరింగ్ ఇది అనుకున్నాం, ఇప్పుడు మార్కెట్ పూర్తిగా అర్థమైంది. అంటే ఐఎమ్ నాట్ ఇన్సిస్టింగ్ మై డాటర్ టు కమ్ టు దిస్ లైన్ అండి. సిఏ లైన్ రావాలని నేను ఏ రోజు చెప్పలేదు, తన ఇష్టం ఏది కావాలంటే అది చదువు. కానీ తన ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మా నైబర్స్ చిన్నప్పటి నుంచి మా అమ్మాయితో పెరిగిన వాళ్ళు చాలా మంది ఇంజనీరింగ్ చేసి తర్వాత యుఎస్ వెళ్ళి ఎంఎస్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుని రీసెంట్గా ఆ హాలిడేస్కి వచ్చారండి. వాళ్ళకున్న కష్టాలు, అక్కడ ఉన్న ఆపర్చునిటీస్, తర్వాత యుఎస్ నుంచి వచ్చారు. యుఎస్ ఎంఎస్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, బీటెక్ అయినాక ఈ గ్యాప్లో మాస్టర్కి వెళ్ళారు, ఈ గ్యాప్లో హాలిడేస్కి వచ్చారు. అంటే వాళ్ళ పరిస్థితి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకో 1 year కంప్లీట్ చేసినా కూడా యూజ్ ఏముంది అనే స్టేజ్కి వెళ్ళిపోయారండి. అలాగని వెనక్కి వచ్చేద్దాం అనుకుంటే వీడు కనీసం ఎంఎస్ని కూడా కంప్లీట్ చేయకుండా వెనక్కి వచ్చాడు, పారిపోయాడు అనుకుంటారని అదో బాధ. ఒకవేళ అక్కడే ఉండి కంప్లీట్ చేసిన ఆ తర్వాత ఏంటి అంటే రాదు అని చాలా వరకు 99% కన్ఫర్మ్ అయిపోతుందటండి. కాబట్టి ఏం చేయాలి, ఆ కన్ఫ్యూజన్లో ఎంత స్ట్రగుల్ అవుతున్నారో మానసికంగా అన్నమాట. ఇవన్నీ కూడా నేనేం చెప్పలేదండి, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని ఆమె నా దగ్గరికి వచ్చింది. ఐ డోంట్ వాంట్ గో ఫర్ ఇంజనీరింగ్, నేను ఈ సిఎస్సిఎంఏ ఈఏ చేస్తానండి. ఇంటర్ కంప్లీట్ అయింది, సిఎంఏ జాయిన్ చేస్తామండి, తో పాటు ఈఏ కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుందండి. ఓకే. సో అమెరికా పాయింట్ ఆఫ్ నుంచి జాబ్స్ అనేది నిజంగానే చాలా టైట్గా ఉంది సార్. అది ఏ టెక్నాలజీ అయినా అది రీజన్ మెయిన్ టెక్నాలజీలో ఉండే క్రౌడ్ ఎక్కువ అనేది ఒకటను, పర్టికులర్గా ఇండియన్స్కి జాబ్స్ ఇవ్వడానికి అక్కడ కంపెనీస్ ఇప్పుడు రెడీగా లేవండి. అంటే ఈ H1B వీసాలతోటి, OPT వీసాలతోటి. సో ఇండియాలో అయితే డిమాండ్ బాగానే ఉంది అంటే ఐటీకి. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే ఓవర్ క్రౌడ్ అయిపోతున్నారు. అంటే మీరు అన్నట్టుగా 15 లక్షల మంది వచ్చేస్తే ఎవ్రీ ఇయర్, అందులో నిజంగా కంప్లీట్ ఐటీ సైడ్ జాబులు చాలా తక్కువ మంది అండి తీసుకుంటున్నారు. అంతే ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, క్రాక్ చేయగలిగిన వాళ్ళు. మిగతా వాళ్ళు బీటెక్లు చదివినా కానీ మిగతా రకాల జాబుల సైడే వెళ్ళిపోతున్నారు.
ఇప్పుడు మీకు అన్నట్టుగా ఈ షార్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళని అకౌంట్స్ పేబుల్లో జనరల్గా ఎవరు ఉండాలి, ఆ బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి టెక్నికల్గా. కానీ దొరకట్లేదు కాబట్టి ఒక బీటెక్ చేసిన వాడిని తీసుకొచ్చేసి అక్కడే కూర్చోబెడుతున్నారు. వాడికి మళ్ళీ కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి వాడితో వర్క్ చేయించుకున్నారు. చూడటానికి అఫీషియల్గా ఉంటుంది, జాబ్ ఏమో ఒక ఐటీ కంపెనీలోనే ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, కానీ పని చేసేది ఏంటంటే మళ్ళీ అకౌంట్స్ పేబుల్లో. కరెక్ట్ అండి. సో వీళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ఇప్పుడు నేను మధ్యలో మన డేటా అనలిటిక్స్ కోర్స్కి వీళ్ళు ఒక 10 లక్షల ప్యాకేజ్కి వెళ్ళిన తర్వాత టైట్ అయిపోతుంది. అకౌంట్స్ పేబుల్ ఎవరు, ఎందుకంటే అక్కడ ఏం టెక్నికల్ నాలెడ్జ్ కాదు, వీడికి ఏమి చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ రోజు వచ్చి ఒక ఎస్ఐపి టూల్ ఉంటుంది, ఎన్ని ఇన్వాయిస్లు ఉన్నాయి, ఇన్వాయిస్ని డబుల్ చెక్ చేయడం, పేమెంట్కి అప్రూవ్ చేయడం. సో మాన్యువల్ వర్క్. అందులో కూడా చాలా కంపెనీలు ఆర్పిఐకి వెళ్ళిపోయినాయి, అంటే వాటిని ఆటోమేట్ చేయడానికి. అంటే వీళ్ళ అవసరం తగ్గిపోయింది. కరెక్ట్ అండి. 7-8 లక్షలు దాటిపోతే వాడిని ఎప్పుడు బయటకు పంపిద్దామని చూస్తున్నారు. సేమ్ ఇప్పుడు మనది కూడా ఎన్రోల్డ్ ఏజెంట్లో సబ్జెక్ట్ ఈజీ కాబట్టి ఇక్కడ ఏమైనా అలాంటి ఛాన్స్ ఉంది. ఇక్కడ జనరల్గా యావరేజ్ ప్యాకేజ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండియన్ ఎకానమీలో? యాక్చువల్లీ 3 పేపర్స్ పాస్ అవ్వాలి, 3 సబ్జెక్ట్ ఒకటైనా కూడా అని చెప్పాను. అవును. అట్లీస్ట్ ఫస్ట్ పేపర్ అండి, ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా మినిమం ప్యాకేజ్తో సెటిల్ అయిపోవచ్చండి. అరౌండ్ ఎంత? ఒక 50,000 రేంజ్లో సెటిల్ అయిపోవచ్చండి. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 6 లక్షలు, 6 లక్షల పైన యాజ్ ఎ ఫ్రెషర్గా. ఫ్రెషర్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. అదే 3 పేపర్స్ కంప్లీట్ అయితే ఫస్ట్ సాలరీ 9 lakh to 12 lakh తో స్టార్ట్. 3 పేపర్లు కనుక ఉంటే డాక్యుమెంటేషన్. సార్ ఇంకొకటి, అది నేను ఫ్రెషర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఫ్రెషర్స్ నుంచి. ఓకే. సో ఈ జాబ్స్ పాయింట్కి వస్తే సార్, మనకి అంటే ఈ ఐటీకి అండ్ ఈ అకౌంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐటీలో వస్తున్న మేము ఎక్కువ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే సార్, అందరూ బయట ఓపెన్గా చెప్పలేరు, ఏ ఇన్స్టిట్యూషన్ చెప్పలేదు, బట్ నేను చెప్దాం అనుకుంటున్నాను ఆ ప్రాబ్లం ఏంటనేది. కాలేజీలో క్యాంపస్లో జాబ్ వస్తే వాడికి వచ్చినట్టు సార్. బీటెక్ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయినాక వాడికి ఐటీలో ఏదైనా ఒక క్యాంపస్లో హైర్ చేసుకుంటే చేసుకున్నట్టు. లేదు అంటే ఫస్ట్ వితిన్ 1 yearలో వాడికి జాబ్ రావాలి. 1 year దాటిందంటే వాడు నో మోర్ ఫ్రెషర్. రియాలిటీ 26 కదా, ఈ 26లో ఈ డిసెంబర్ లోపు జాబ్ వస్తే వచ్చినట్టు సార్. దాటిపోయి 27 వచ్చిందంటే ఆడు ఇంకా ఫ్రెషర్ కాదు, కంపెనీలో ఇంట్రెస్ట్ చూపించి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక 5-6 లక్షలు వస్తారు మన తెలుగు వాళ్ళే. ఏది అంటే ఆంధ్ర తెలంగాణ కలిపి ఆల్మోస్ట్ 5 నుంచి 6 లక్షల వరకు ఫ్రెషర్స్ వస్తారు. సో మనకి ఈ లోపు జాబ్ రాకపోతే మనల్ని ఇంకా ఫ్రెషర్గా కన్సిడర్ చేయడం కష్టం. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే చాలామంది ఇంకా తప్పకనో ఇంకొకటో కోర్సులు నేర్చుకున్న తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిపోయిందంటే ఇంకా జాబ్ రావట్లేదంటే ఇంకా ఆల్మోస్ట్ ఫ్రెషర్గా రావటం అనేది ఎవరు కాదన్నా అవునన్నా 1% ఆపర్చునిటీ కూడా ఉంటుందో లేదో సార్. అది కూడా ఏదన్నా మంచి ఇంకా వాళ్ళకి ఒక మంచి రిఫరెన్స్ ఉండి ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకొని తక్కువ ప్యాకేజీకి వచ్చినా అక్కడ ఎవడో తెలిసిన వాడు ఉంటే అవుతుంది. ఈ కంపెనీలో ఈ ఓపెనింగ్ ఉంది, ఆ మేనేజర్కి ఏదో చెప్తే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే వీళ్ళందరూ చేస్తుంది ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టుకోవటం, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవటం, చిన్న కంపెనీలకి ఇనీషియల్గా వెళ్ళటం, తర్వాత లేదంటే పెద్ద కంపెనీలకు వెళ్ళటం. అందులో కొంతమంది సస్టైన్ అవుతున్నారు. ఇప్పుడు మనం అది హైదరాబాద్ ఓపెన్ మార్కెట్ గురించి చెప్పుకోవాలి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు నేను ఫేస్ చేసింది క్లియర్గా ఇంటర్వ్యూలో ఓరల్గా చెప్పడం వేరు సార్. ఈమెయిల్లో రాశారు నో మోర్ తెలుగు గాయ అని. ఏ తెలుగు వ్యక్తి కూడా ఈ జాబ్కి అప్లై చేయొద్దు. పర్టికులర్గా హైదరాబాద్ యూనివర్సిటీ మన జేఎన్టీయూ నుంచి పర్టికులర్గా తెలుగు స్టేట్స్ పీపుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు మెయిల్లో. తెలుగు స్టూడెంట్స్ దీనికి అప్లై చేయొద్దు, తెలుగు క్యాండిడేట్స్ అని. సో మనకు అలాంటి ఒక ఇంప్రెషన్ వచ్చేసింది, అంటే ఫేక్ పెట్టడంలో మనమే ఎక్స్పర్ట్ అన్నట్టుగా వచ్చేసింది. సో అది ఈవెన్ నేను కూడా అబ్జర్వ్ చేశాను. నాకు ఎవరైనా ఒక స్టూడెంట్ కాల్ చేసినప్పుడు, మహేష్ నేను ఇలా డాక్యుమెంట్ పెడదాం అనుకుంటున్నాను, నాకు డైరెక్ట్గా అడిగినప్పుడు వేరే స్టూడెంట్ అంటే తెలుగు కాకుండా నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ నీకు ఎవడన్నా తెలుగు ఫ్రెండ్ ఉన్నాడని అడుగుతాను. అంటే నాకు మహారాష్ట్ర స్టూడెంట్స్, కొంత తమిళ్ కన్నడ స్టూడెంట్స్ కాల్ చేస్తారు. చేసినప్పుడు నాకు ఇలా లేదు నేను ఫేక్ పెడదాం అనుకుంటున్నాను డైరెక్ట్గా అడిగి చెప్తారు నాకు, అంటే ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం. సో నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ నీకు ఎవరన్నా తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా రాంగ్ అవ్వలేదు సార్. ఎస్, వాడికి ఒక తెలుగు ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి అలానే జాబ్ వచ్చింది, సో నీకు కూడా గ్యాప్ ఉంది కాబట్టి నువ్వు ఈ ఫేక్ పెట్టుకో. సో ఆప్షన్ లేదు వాడికి. సో నేను ఇంకా చెప్పగలిగేది ఏంటంటే, నేను ఫేక్ పెట్టుకుంటే దొరికే ఛాన్సెస్ ఉంటాయి, దొరకపోయినా ఇంకోసారి ఇబ్బంది పడుతుంది. ఫేక్ లేకుండా ట్రై చేయండి. బట్ నేను ఎక్కువ జాబ్ ఇప్పిస్తానంటే నా దగ్గర కూడా ఆప్షన్ ఏం లేదు, నేను ట్రై చేస్తాను. యాజ్ ఎ కెరీర్ గ్యాప్ తర్వాత కూడా నేను నా ప్రయత్నం నేను చేస్తాను, మీకు ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటుంది. బట్ 100% అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను సార్ అక్కడ. సో మేబీ ఐ కాంట్ హెల్ప్ యూ ఆన్ దట్ వే. ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 34 years ఏజ్, సేమ్ ఇదే కాన్సెప్ట్తో వచ్చారు. నేను ఓపెన్గా చెప్పాను, లేదు సార్ నేను 100% గ్యారంటీ అనేది నేను ఇవ్వను. గ్యారంటీ అనే పదం నేను ఇచ్చానంటే మీకు ఎట్ ఎనీ కాస్ట్ నేను ఆఫర్ లెటర్ మీ చేతిలో పెట్టాలి, అది నేను చేయలేను. మీరు కోర్స్ నేర్చుకోండి, కొంచెం తక్కువ ప్యాకేజ్ అయినా పర్లేదంటే స్టార్ట్అప్ కంపెనీస్కి పంపించడానికి ట్రై చేస్తాను. నాకు కొన్ని కంపెనీస్ టైఅప్ ఉన్నాయి, నెగోషియేట్ జరుగుతుంది వాళ్ళతో, అంటే ఇలా గ్యాప్ ఉన్నా తీసుకోండి అని. మేము చాలా కంపెనీలు నేను అప్రోచ్ అయ్యాను. ఎవరైనా ఒప్పుకుంటే ట్రై చేస్తాను అన్నాను.
ఓకే. లక్కీగా అతనికి ల్యాండ్ మార్క్ గ్రూప్స్ అని చెప్పేసి మన మ్యాక్స్ లైఫ్ స్టైల్స్ బట్టల షాప్ ఉంది కదా సార్, దీని పేరెంట్ కంపెనీ అది. ఆ కంపెనీ హెచ్ఆర్తో మాట్లాడాను, ఇది డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. లక్కీగా వాళ్ళు ఒప్పుకున్నారు. యా, నాకు టెక్నికల్గా సౌండ్ ఉన్న క్యాండిడేట్ కావాలి, దట్స్ ఫైన్. ఫేక్ ఉన్న జెన్యూన్ ఉన్న గ్యాప్ ఉన్న ఫేక్ ఏం లేకుండానే మంచివాడిని మేము తీసుకుంటాం అన్నారు. ఆ పర్సన్కి జాబ్ వచ్చింది, అది కూడా చాలా డీసెంట్ ప్యాకేజ్తో. కానీ ఇదే ప్రపోజల్ అన్ని కంపెనీస్ ఒప్పుకుంటున్నాయి అంటే లేదు. సర్వీస్ కంపెనీస్ అసలు ఒప్పుకోవట్లేదు. నేను ఈ ప్రపోజల్తో చాలా మంది హెచ్ఆర్స్ని అప్రోచ్ అయ్యాను. లేదు మహేష్, నువ్వు చెప్పిన పద్ధతి బాగానే ఉంది, ఎస్ ఫేక్ వస్తున్నాయని మాకు తెలుసు, వాటి కోసం ఇంత బీజీవీ తతంగం, ఆ బీజీవీకి మేము మళ్ళీ 50,000 నుంచి 1,00,000 రూపాయలు 50,000 నుంచి 1,00,000 రూపాయలు బీజీవీ కోసం మేము ఖర్చు పెడుతున్నాము. కానీ నీ ప్రాసెస్ పద్ధతి నాకు నచ్చింది, కానీ నా క్లయింట్కి నచ్చదు. క్లయింట్కి వెళ్ళేసి ఇదిగో కెరీర్ గ్యాప్ ఒక ఫ్రెషర్ని హైర్ చేసుకున్నావు, నాలెడ్జ్ బాగుంది, నీ వాడితో పని చేయించుకో అంటే వాళ్ళు భయపడతారు కదా. కరెక్టే అండి. ఇప్పుడు ఇందాక మీకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఎ ట్రైనర్ అంటే మేబీ స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవుతారు మన కోర్సు కూడా. లేదు మొన్న ఈయన కూడా ఎన్రోల్డ్ ఏజెంట్ ఎగ్జామ్ రాసి వచ్చాడు, బాగా చెప్తాడు, మీరు నేర్చుకోండి అంటే వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోతారు. సో ఎక్స్పీరియన్స్ ఇక్కడ మ్యాటర్. సో నేను కూడా ఏం చేయలేనని మిగతా సర్వీస్ కంపెనీలు చేతులు ఎత్తేస్తాను. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఈ ఎన్రోల్డ్ ఏజెంట్లో అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఉంటుందా, వీళ్ళకి ఆ సంబంధం లేదా, ఏదైనా పాసిబిలిటీ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఎంత పాసిబిలిటీ ఉంటుంది? అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ షార్టేజ్ ఉందండి, యూజ్ షార్టేజ్. ఇప్పుడు ఎంత అంటే ఎన్రోల్డ్ ఏజెంట్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ అవైలబిలిటీ లేక ఈవెన్ ఆర్డినరీ డిగ్రీ చదివిన వాళ్ళకి ఒక 10 days 20 days ట్రైనింగ్ ఇచ్చి మినిమం వర్క్ చేయించుకుంటున్నారండి. ఇక్కడ ప్రాబ్లం అదండి. కాబట్టి అసలు ఇక్కడ పాస్ అయ్యారా లేదా సర్టిఫికేట్ ఉంటే చాలండి. ఓకే. సో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో అంటే మీకు ఆల్రెడీ చాలా రోజు నుంచి ట్రైన్ చేస్తున్నారు, మీరేమన్నా నోటీస్ చేశారు ఇలాంటి స్టూడెంట్స్ గ్యాప్ ఉన్న తర్వాత కూడా? అసలు ఆ ప్రాబ్లం రాలేదు సార్. ఆ ప్రాబ్లమే లేదండి. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అందరికీ జాబ్స్ అయితే అవైలబిలిటీ ఉంది. ఓకే. అంటే ఇది ఎన్ని సంవత్సరాలు అనే దాని గురించి నేను మాట్లాడలేదు, ప్రజెంట్ మార్కెట్ మాత్రం యూజ్ గ్యాప్ సార్. ఓకే. అసలు దొరికిన క్యాండిడేట్ అవైలబిలిటీ ఉంటే చాలు, అదే గ్రేట్ అనమాట. సో కంపెనీస్ ఈ కెరీర్ గ్యాప్ల గురించి ఇప్పుడు ఆలోచించే మ్యాటరే కాదు, జనం లేరు కాబట్టి. అసలు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందా లేదా, సర్టిఫికేట్ ఉందా లేదా, ఇది సరిపోతుందండి. ఎగ్జాంపుల్ మా తాతల టైంలో సంతకం పెడితే జాబులు ఇచ్చేవాళ్ళని చెప్పి ఉన్నాను, సేమ్ అలాంటి పరిస్థితి అంటారు ఇక్కడ. ఉంది. ఓకే. సో అదే సార్ మెయిన్ ప్రాబ్లమ్ నాకేంటంటే ఇప్పుడు మీరు యాజ్ ఎ ట్రైనర్గా మీరు ద బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి మీరు చూస్తారు. సో నేను ఇదంతా ఆపరేట్ చేస్తున్నప్పుడు మాక్సిమం స్టూడెంట్స్కి జాబ్స్ రావాలనేది నా ఇంటెన్షన్ సార్. కరెక్ట్ అండి. సో అప్పుడు మాక్సిమం పీపుల్కి నేను ఈ ఐటీ కోర్సులో నేను ప్రామిస్ చేయలేకపోతున్నాను. ఇది గ్యాప్ మరీ హ్యూజ్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక జాబ్ చేసి ఉంటే వాళ్ళకి ఓకే, నాకు ప్రాబ్లం లేదు వాళ్ళతో. మళ్ళీ ట్రైన్ చేసి వాళ్ళని మాడిఫై చేసి వాళ్ళ డాక్యుమెంట్ని వాళ్ళ పొజిషన్లో పంపించాలి కదా, వాళ్ళ రెజ్యూమ్ని మళ్ళీ ఇప్పుడున్న టెక్నాలజీ తగ్గట్టుగా మాడిఫై చేసి దాని మీద నీట్గా ప్రాజెక్ట్స్ చేసి వాళ్ళు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతున్నారు. కానీ అసలు ఇంతవరకు వర్క్ చేయలేదు. ఎగ్జాంపుల్ ఆడపిల్లల కేసులో పెళ్ళయింది, ఒక 3 years 4 years మ్యారేజ్, కిడ్స్ అంటే 6-7 years గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయాలని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను 100% హార్ట్ఫుల్గా ప్రామిస్ చేయలేకపోతున్నాను. ఈ విషయంలో చేయొచ్చు సార్. ఓకే. సో ఈ గ్యాప్తో ప్రాబ్లం లేదు, అసలు ప్రాబ్లం కాదండి. అంటే వాళ్ళకి అసలు సర్టిఫికేట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అంతేనండి. ఐఆర్ఎస్ ఎగ్జామ్ రాసి ఏ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంతే. సో అది ఉంటే జాబు మాక్సిమం మనం జాబ్స్కి వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. యాక్చువల్లీ సర్టిఫికేట్ పాస్ అయ్యే స్థాయి వచ్చిందంటే దే విల్ బీ ఇన్ యూ పొజిషన్ టు హ్యాండిల్ ద వర్క్ అండి కంఫర్టబుల్లీ. ఓకే. ఓకే. అసలు చేయలేకపోవటం ఉండదండి, ఖచ్చితంగా ఆ ప్రాబ్లమే కాదు. సరే సార్, నాకు ఎందుకు దాని మీద స్పెసిఫిక్గా ఎన్నిసార్లు అడిగానంటే నా మెయిన్ ప్రాబ్లం అదే. నేను యాజ్ ఎ ప్లేస్మెంట్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా నేను పెద్దగా హెల్ప్ చేయలేకపోతాను. ప్రాబ్లం లేదు సార్. ఏదో ఒక డొమైన్ మీద పనిచేసిన వాళ్ళైతే ఓకే, కానీ అసలు కంప్లీట్గా పనే చేయలేదు ఈ ఆడపిల్లల కేసు. కొన్ని కంపెనీలు ఉన్నాయి రీస్టార్ట్ పేరుతో హైర్ చేసుకుంటున్నాయి, కానీ అది కూడా ఎవరినంటే అంతకుముందు పనిచేసి లాస్ట్ 2-3 ఏళ్ళే గ్యాప్ ఉన్న వాళ్ళని ఆ కంపెనీలో హైర్ చేసుకున్నాయి. అసలు కెరీర్ మొత్తమే గ్యాప్ ఉంది, స్టార్టింగ్ నుంచే పని చేయలేదు, ఇప్పుడు 5-6 ఏళ్ళు అయిపోతుంది గ్రాడ్యుయేషన్ అయిపోయి అన్న వాళ్ళని వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయట్లా. వీళ్ళు కూడా ఎందుకు వీళ్ళని తీసుకుంటున్నారు? టీసీ కొన్ని పెద్ద కంపెనీలు ఉన్నాయి సార్, పేర్లు చెప్పకూడదేమో. సో వీళ్ళు రీస్టార్ట్ పేరుతో రీబిగిన్ పేరుతో ఆడపిల్లల్ని హైర్ చేసుకుంటాయి. ఎందుకు హైర్ చేసుకుంటాయి అంటే పెళ్ళయింది, అంతకుముందు 3-4 ఏళ్ళు జాబ్ చేశారు, ఇప్పుడు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. సో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎప్పుడు పెళ్ళయింది, ఎంతమంది పిల్లలు, ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు. సో 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళకి జాబ్ ఇస్తారు, తక్కువ ప్యాకేజ్. ఎందుకు ఇస్తారంటే వీళ్ళకి మళ్ళీ లీవ్లు ఇవ్వాల్సిన పని లేదు, మెటర్నిటీ లీవ్లతో పని లేదు. వీళ్ళు ఇప్పుడు జాబ్లో జాయిన్ అయ్యారంటే 90%, ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేసారు, స్కూల్లో జాయిన్ చేసి ఉంటారు, వీళ్ళు ఇంకా అక్కడికి బయటికి పోరు, రూపాయి తక్కువైనా మన దగ్గరే ఉంటారు ఇంకో 10 ఏళ్ల పాటు. సో ఈ రీజన్తో వాళ్ళకే ఇస్తున్నాయి.
కంప్లీట్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అసలు ఎంటర్టైన్ చేయట్లేదు. ఓకే. సో నాకు అర్థమైన ప్యాటర్న్ నేను గమనించాను. కొంతమంది మన స్టూడెంట్స్ని కూడా ఆ పేరుతోటి పంపించి ఆ కంపెనీస్కి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఎవరు హైర్ అవుతున్నారు ఎవరు హైర్ అవ్వట్లేదని ప్యాటర్న్ గమనించినప్పుడు అంతకుముందు 4 ఏళ్ళు పనిచేసి ఒక 2-3 ఏళ్ళ నుంచి గ్యాప్ ఉండి 2 పిల్లలు ఉండి వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. వాళ్ళ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇంకెక్కడికి పోరు అండ్ తక్కువ ప్యాకేజ్ ఇచ్చినా పని చేస్తారు, అంతకుముందు వర్క్ చేసిన నాలెడ్జ్ ఉంది. బట్ అసలు మొత్తమే కెరీర్లోనే గ్యాప్ ఉన్న వాళ్ళని వాళ్ళు కూడా హైర్ చేసుకోవట్లేదు. సో వాళ్ళకి ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా అని చూస్తున్నప్పుడు నాకు దీని మీద కొంచెం మీరు చెప్పారు. సో దాని గురించి నేను మీకు అంతకుముందు ఉన్న మీరు టీచ్ చేసిన స్టూడెంట్స్ ఇలా కూడా ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు. అవునండి. ఓకే. సో అదొక్కటే సార్ మెయిన్ కన్సర్న్. దాని తర్వాత సాచురేషన్ పాయింట్ గురించి. సాచురేషన్ పాయింట్ అంటే మేము ఈ ఐటీ కోర్సెస్లో ఏ టెక్నాలజీకైనా ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ప్యాకేజీ అక్కడి నుంచి మారటం కష్టం. వాళ్ళకి ఇంకా దాని అడ్వాన్స్డ్ కోర్స్ ఏదో ఇంకోటి నేర్పించేసి మేము పుష్ చేస్తాం. ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్ పవర్ బై డెవలపర్స్ ఉంటారు సార్ మా దగ్గర ఉండే మెయిన్ కోర్సులో. వాళ్ళకి ఒక 25-30 లక్షలు వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కష్టం 25 లక్షలు మ్యాక్సిమం. ఆడ రేర్లో ఒకళ్ళిద్దరికి 30 దాకా వెళ్తారు. అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళాలంటే కష్టం అయిపోతుంది. వాళ్ళకి మేము డేటా ఇంజనీరింగ్ లాంటి కోర్సుని సజెస్ట్ చేస్తాం. సో ఆ డేటా ఇంజనీరింగ్ నేర్చుకుని డేటా అనలిస్ట్ నుంచి డేటా ఇంజనీర్గా కెరీర్ని టర్న్ చేసుకుని వాడు బెటర్ జాబ్ తెచ్చుకుంటాడు. 40 లక్షలు 50 లక్షలు. నేను ఇప్పుడు వరకు ఇండియాలో చూసిన ప్యాకేజ్ 72 లక్షలు సార్ ఒక అమ్మాయికి వచ్చింది. యూఎస్లో అయితే $3 లక్షలు. సో డేటా ఇంజనీర్స్ మీద ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ మనకి ఏంటి దీని సాచురేషన్ లెవెల్ ఎంత అంటే ఎంతవరకు ఇక్కడ మనం ఎన్రోల్డ్ ఏజెంట్గా తెచ్చుకోవచ్చు? నెక్స్ట్ ఏంటి ఇదే సర్టిఫికేట్తో 30 to 36 lakh వరకు వెళ్ళిపోవచ్చు అండి. ఈఏతో అంతకు మించి వెళ్ళాలంటే అక్కడి నుంచి వేరే ఆల్టర్నేటివ్కి వెళ్ళాల్సి. అంటే ఏముంటుంది సార్? అంటే నేను ఇందాక చెప్పిన సబ్జెక్ట్లో వేరే కోర్స్ ఉన్నట్టుగా ఇక్కడ మనకి వేరే ఏమన్నా ఉన్నాయా? సిపిఏ ఉంది కదండి, యుఎస్సిపి. ఓకే. యాక్చువల్లీ యుఎస్సిపిలో 3 సబ్జెక్ట్స్ అండి. అంటే పేపర్స్ 4 ఉంటాయి. 3 are కంపల్సరీ, 1 is ఆప్షనల్ అండి. ఈ 3లో 1 సబ్జెక్ట్ ఈజ్ ట్యాక్స్, సెకండ్ సబ్జెక్ట్ ఈజ్ ఆడిటింగ్ అండి, థర్డ్ సబ్జెక్ట్ ఈజ్ అకౌంట్స్. 3 పేపర్స్ ఉంటాయి, అకౌంట్స్, ఆడిటింగ్ అండ్ ట్యాక్స్. ఆ ట్యాక్స్ నేర్చుకుంటాం. ఈ ట్యాక్స్ ఇక్కడ నేర్చుకుంటున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఏమైనా ఎక్కువ ఉంటుంది అందులో? లేదండి, ఇదే ఇక్కడ అక్కడికన్నా క్లారిటీతో నేర్చుకుంటాం. ఈఏలోనే ఎక్కువ నేర్చుకుంటాం, ఇక్కడ క్లారిటీ ఎక్కువ ఉంటుందండి. పిన్ పాయింటెడ్గా నేర్చుకుంటామండి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఆల్రెడీ ట్యాక్సేషన్ అని ఒక పేపర్ మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. రైట్ అండి. సో ఇంకా 2 పేపర్స్ నేర్చుకోవాలి. యాక్చువల్లీ సిపిఏలో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ అకౌంట్స్, ఆడిటింగ్ అండ్ ట్యాక్స్. ఇంకోటి సార్ అంటే ఈ 3 పేపర్స్లో ఇక్కడ మనకి ట్యాక్స్ ఒకటి కవర్ అయిపోయింది. తర్వాత 4th పేపర్ అనేది ఆప్షనల్ అండి. ఈ ఆప్షనల్ పేపర్లో మళ్ళీ అకౌంట్స్ కావాలన్నా లేదా ఆడిటింగ్ కావాలన్నా ట్యాక్స్ కావాలన్నా ఈ 3 వాళ్ళ చాయిస్ అనమాట. సపోజ్ మళ్ళీ ఆ 4th పేపరు ట్యాక్స్ని ఆప్షనల్గా తీసుకున్నారు అనుకోండి, అంటే 4 పేపర్స్లో 2 పేపర్స్ ట్యాక్స్ అయిపోయినాయి. అంటే ఏదైతే మనం ఈఏగా నేర్చుకుంటున్నామో ఇది అక్కడ యాస్టీస్గా 2 పేపర్లు సపోర్ట్ చేస్తుంది. అంటే దే హ్యావ్ టు లెర్న్ ఓన్లీ అదర్ 2 పేపర్స్. ఉన్న పేపర్నే 2 ఆప్షనల్గా ఎందుకంటే అంటే ఇంకొంచెం ఏదైనా యాడ్ ఆన్ ఉంటుంది అందులో. అంతేనండి, కరెక్ట్. అంతే. ఇప్పుడు అకౌంట్స్ అయినా యాడ్ ఆన్ ఉంటుంది, ఆడిటింగ్ అయినా యాడ్ ఆన్ ఉంటుంది, ట్యాక్స్ అయినా యాడ్ ఆన్ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పేపర్లో అక్కడ ఉన్న ట్యాక్స్ కన్నా ఇక్కడ నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. అంటే దిస్ ఈఏ పేపర్ ఈజ్ మోర్ దెన్ సఫిషియెంట్ టు హ్యాండిల్ ద 2 పేపర్స్ ఇన్ సిపిఏ అంటారండి. ఓకే, నైస్ అండి. ఇక్కడ ఇంకో డౌట్ సార్, మనం ఆల్రెడీ ఈఏ సర్టిఫికేట్ ఉంది కాబట్టి అసలు ఈ పేపర్ని టచ్ చేయకుండా మనకి ఏమైనా సిపిఏలో ఆప్షన్ ఇస్తాడా లేదు మళ్ళీ ఎగ్జామ్? లేదండి, ఎగ్జామ్షన్ అనే కాన్సెప్ట్ లేదు. స్టూడెంట్ నీడ్స్ టు రైట్ ఎగ్జామ్ మళ్ళీ రాయాలండి. కానీ ఈ 2 ఎక్స్ట్రా మన ఆల్రెడీ నాలెడ్జ్ రాయటం ఈజీ, కంఫర్ట్ అనమాట అండి. ఓకే. సో ఇది అయిపోతే సిపిఏలకి ఎంతవరకు ఉంది సార్ ఇండియాలో ప్యాకేజెస్ మనకి జనరల్గా? సార్ వాళ్ళది ఒక 24 lakh 20 lakh స్టార్ట్ అయినా కూడా దే క్యాన్ గో అప్ టు 60 lakh 70 lakh. ఓకే. అంటే ఓవర్ ద స్పాన్ ఆఫ్ 10 years. 10 yearsలో మనం వెళ్ళిపోవచ్చు, 60-70 దాకా వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఇంకోటి జనరల్గా అడిగే సార్, ఇప్పుడు అంటే సిచ్యువేషన్ బాగాలేదు, జనరల్గా స్టూడెంట్స్ అడిగేదంటే ఒక కోర్స్ నేర్చుకున్నాక మనకు అమెరికాలో అవకాశాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇది పర్టికులర్ యూఎస్ ట్యాక్స్ కాబట్టి అమెరికాలో అవకాశాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఉన్న కంపెనీలు మనల్ని ఏమైనా అమెరికా పంపిస్తాయా? ఇలాంటి క్వశ్చన్స్ కొంతమంది అడుగుతుంటారు. మనకి అవకాశాలు ఏమన్నా ఉంటాయా, లేదు అక్కడికి వెళితే దీని మీద ఏదైనా ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చా? ఫుల్ టైం జాబ్స్ చేయొచ్చు కదండి దీనిపైన. అంటే ఆల్రెడీ మనకి కొంతమంది బిగ్ 4 అనేది ఈ ఆర్గనైజేషన్స్ ఇండియాలోనే లేవు కదా సార్, అక్కడ మెయిన్. సో ఇక్కడ స్టాఫ్ కోసం అంటే అక్కడ మన అంటే ఓపెన్గా చెప్పాలంటే మనం చీప్ లేబర్ కాబట్టి అక్కడికంటే తక్కువ కాస్ట్కి మన దగ్గర అఫోర్డబిలిటీ ఉంది అండ్ కమ్యూనికేషన్ బాగుంటుంది కాబట్టి ఇక్కడికే వస్తున్నారు. సో అదే వేలో ఇప్పుడు ఎన్రోల్డ్ ఏజెంట్స్ని కూడా ఇక్కడ నుంచి హైర్ చేసుకుంటున్నారు. సో ఇదే వేలో అక్కడికి వెళ్ళి అక్కడ పనిచేసే అవకాశం అంటే మామూలుగా H1Bతో అయితే ఓకే, బట్ కంపెనీస్ పంపించే అవకాశం ఉంటుందా? కష్టం. ఆ ఛాన్స్ కూడా ఉంది. అంటే మన లెవెల్ రిలవెంట్ ఎక్స్పర్టైజేషన్ అక్కడ అవసరం అనుకుంటే డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు డిప్లాయ్ దేర్.
ఓకే ఓకే సేమ్ ఇప్పుడు ఐటీ వాళ్ళని ఎలా అయితే డిప్లాయ్ చేస్తారో ఉంటుంది. సో దీంట్లో కూడా సార్. ఓకే నైస్ సార్. సో థ్యాంక్స్ అండి, చాలా డీటెయిల్స్ చెప్పారు ఈరోజు మనకి ఎన్రోల్డ్ ఏజెంట్ గురించి. ఇంకేదైనా డీటెయిల్స్, ఇంకా ఏదైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ నుంచి నాకు క్వశ్చన్ వస్తే మనం ఇంకోసారి కూర్చోవాల్సి వస్తుంది, మళ్ళీ ఎక్కువసారి ఇబ్బంది పెడతారు మిమ్మల్ని, డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవాలి. స్టూడెంట్ కి యూస్ఫుల్ అవుతుంది కదా. గోల్డెన్ ఆపర్చునిటీ ఉండి కూడా అది గ్రౌండ్ లెవెల్ వరకు నాకు ప్రాబ్లం కూడా, నేను ఒకసారి డేటా నుంచి ఈ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది మా స్టూడెంట్స్ అడిగారు ఇదేంటి సార్ కొత్త కోర్స్ అనేసి. సో ఎన్రోల్ ఏజెంట్ అంటే ఎల్ఐసి ఏజెంట్ అదే సార్, ఏ ఏజెంట్ విన్నాను కానీ ఎన్రోల్డ్ ఏజెంట్ అని చెప్పేసి అడిగారు సార్ చాలా మంది. దిస్ ఈస్ ప్రొఫెషనల్ కోర్స్ అండి, హైయెస్ట్ అథారిటీ ఇష్యూ చేసే సర్టిఫికేట్ సార్. జనరల్ గా మేము మన దగ్గర ఉన్న కోర్సుల్లోనే ఏదో ఒక టాపిక్ ని ప్రతిసారి యాడ్ చేస్తూ వస్తాం. ఇప్పుడు ఏకంగా ఒక కొత్త కోర్సుని సంబంధం లేని సబ్జెక్ట్ ని యాడ్ చేసరికి మన స్టూడెంట్ చాలా మంది అప్రోచ్ అయ్యి అడిగారు ఇదేంటి కొత్త టాపిక్, దీనికి ఎలా ఉంటాయి ఆపర్చునిటీస్. సో నేను నాకున్న నాలెడ్జ్ వరకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ డౌట్స్ వస్తున్నప్పుడు అందుకనే మేము మీతోనే మాట్లాడదామని చెప్పి అనుకున్నాను సార్. అంటే మీ దగ్గర జాయిన్ అయ్యారా మా దగ్గర జాయిన్ అయ్యారా అనే విషయం పక్కన పెడితే సార్, ఇప్పుడున్న ట్రెండ్లో చాలా యూస్ఫుల్ అండి ఆ యూత్కి ఈ విషయం వాళ్ళ వరకు చేరాలి. అదే సార్, ఇప్పుడు నాది కూడా ఇక్కడ ఎందుకంటే గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళ ముందు కూడా ఉందన్న విషయం తెలియక మిస్ అవుతుంది. అదే సార్, ఇక్కడ నేనేదో సేవ్ చేయడానికి ఏం చెప్పట్లేదు సార్, నా స్వార్థం ఏంటంటే నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి మాక్సిమం జాబులు రావాలని. ఇప్పుడు అందరూ ఒకే కోర్స్ నేర్చుకుంటే వాళ్ళందరికీ ప్లేస్మెంట్ చేయడం నాకు కష్టం అయిపోతుంది. అవునండి, కొంచెం ఇది బైఫర్స్కేషన్ అయితే ఇంకొంతమంది వేరు వేరు రూట్లు మీరు వెంటబడాల్సిన అవసరం లేదు సార్. మీరు ఇలాంటి క్యాండిడేట్స్ ఇస్తున్నారని తెలిస్తే చాలు, ఓకే దే విల్ కమ్. ఓకే ఓకే థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఐటీ జాబ్స్లో 100 జాబులు ఉంటే 10,000 మంది పోటీ పడుతున్నారు. సో ఈఏలో 10 జాబులే ఉన్నాయి అనుకుందాం, ఇక్కడలాగా 1000 జాబులే 10 జాబులే ఉన్నాయి, కానీ ఉన్న క్యాండిడేట్ ఒకడే 1 or 2 అంతేనండి. 1:10 రేషియో డిఫరెన్స్ ఉంది, డిమాండ్ తగ్గ సప్లై లేదండి. సో దానివల్ల ప్లేస్మెంట్స్ ఎక్కువ చేయొచ్చు అనేది మాత్రమే నా ఆశ కూడా సార్ ఇందులో. సో ఎక్కువ మంది ప్లేస్మెంట్ చేస్తే నా నేమ్ కూడా బాగుంటుంది. లేదు 1000 మంది నేర్చుకున్నారు 10 మందికే జాబ్లు వచ్చినాయి అనే దానికంటే 10 మంది నేర్చుకుంటే 10 మందికి జాబ్లు వచ్చినాయి అంటే కొంచెం ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంటుంది అనేది ఉద్దేశం. అండ్ మా డేటా వాళ్ళకి కూడా కాంపిటీషన్ తగ్గిద్దాం, వీళ్ళందరూ కూడా అదే నేర్చుకుంటే మా వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోతుంది సార్. సో ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా సో వాళ్ళని కొంత మూవ్ చేయొచ్చు. ఒక రీజన్ నేను ఈ కోర్సును చూస్ చేసుకోవడానికి, ఇంకొక రీజన్ కెరీర్ గ్యాప్ సార్. ఈ ఆడపిల్లలు కానీ కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం బ్యాంకింగ్ ఇంకో దానికో ప్రిపేర్ అయ్యి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యారేజ్ డేట్కి వచ్చేసి సార్ నాకు ఇప్పుడు ఇది పరిస్థితి, నాకు జాబ్ కావాలి అర్జెంట్గా పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. వాళ్ళకి ఏది చేయలేని ఆ పరిస్థితి, అదే ఆ గ్యాప్ ఉన్న ఇది అవుతుంది అనుకుంటే ఇది నాకు స్టూడెంట్స్కి ఎంత సేవ్ అవుతుందో నాకు అంతకంటే హెల్ప్ అవుతుంది సార్ ఇది. ఈవెన్ గ్రాడ్యుయేషన్ లో ఉన్న వాళ్ళు కూడా అంటే సపోజ్ బీకామ్ బీబీఏ ఎక్కువ మంది చేస్తారు ఈ ఇయర్, ఎక్కువ మంది చూశాను సార్ ఆ ప్యాటర్న్ గమనించాను. ఈ కామర్స్ కాలేజెస్, ఈ ఎకనామిక్స్ చెప్పేవి, బీఏ బీకామ్ చెప్పే కాలేజీలో అడ్మిషన్స్ బాగా పెరిగాయి. సో బీటెక్ లో సీట్లు నిజంగా వాళ్ళకి రిక్వైర్మెంట్ కూడా ఉంది. అవును సార్. తర్వాత గ్రాడ్యుయేషన్ 3 years అయిన తర్వాత బయటకు వచ్చి జాబ్ ఎత్తుకోవడానికి మళ్ళీ కొంత టైం పెట్టి 1 or 2 years వేస్ట్ చేసి అవసరం లేదు సార్. ఇది జస్ట్ 3 పేపర్స్ అండి. ఒక్కొక్క పేపర్ కి డెడికేటెడ్ గా కూర్చుంటే 2 to 3 months లో ఒక్కొక్క పేపర్ పాస్ అయిపోతారు. అంటే నిజంగా గ్రాడ్యుయేట్ చేసే క్యాండిడేట్స్ ఫైనల్ ఇయర్ లో స్టార్ట్ చేసినా లేదా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినా వాడు బయటకు వచ్చే టైంకి జాబ్ రెడీ రండి. అది కూడా ఏదో క్యాజువల్ జాబ్ కాదు, నెంబర్ 1 ప్రొఫెషనల్ జాబ్ రెడీ అవుతుంది. ఓకే, ఇప్పుడు బీకామ్ బీబీఏలో ఉన్న స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి కనుక దీన్ని స్టార్ట్ చేస్తే ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఈజీగా సంవత్సరానికి ఒక పేపర్ కంప్లీట్ చేసిన అది ఆడుకుని రావటం సార్. సంవత్సరానికి ఒక పేపర్ అంటే ఓన్లీ 2 to 3 months లో సరిపోతుందండి ఈచ్ పేపర్ కి. ఓకే, ఈ లెక్కన వీళ్ళది బీకామ్ అయిపోయేలోపు అంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ బీపీకామో బీఏనో బీబీఏనో ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికినే టాక్సేషన్ సైడ్ జాబ్ రెడీ. అది కూడా ప్రొఫెషనల్ లెవెల్లో జాబ్ అండి, ఏదో క్యాజువల్ జాబ్ కూడా కాదు. ఓకే ఓకే నైస్ సార్. అయితే అండ్ ఈవెన్ రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా ఒక 4 to 6 months ఎఫర్ట్ పెట్టేస్తే అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఓకే ఓకే థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. సో మీకు మ్యాక్సిమం సార్ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ లాగేసాను అనుకుంటున్నా. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, మీకున్న ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మనతాన్ని కలెక్ట్ చేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒకసారి కూర్చుందాం మనం దీనిపైన. థ్యాంక్ యూ టీమ్.